జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన కేతనం. ఇది తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలొగించినటువంటి పాట, తెలంగాణ సబ్బండ వర్గాలను మేల్కొల్పినటువంటి పాట, తెలంగాణ చైతన్య గీతికగా మొత్తం కూడా తెలంగాణ ప్రజల నోళ్లల్లో, తెలంగాణ ప్రజల నాలుకలపై మొత్తం నడయాడిన పాట. అయితే ఆ గేయాన్ని పక్కకు పెట్టి, అంటే అసలు అక్కడ పాఠశాలల్లో, అన్ని పాఠశాలల్లో కూడా అప్పుడున్నటువంటి ఉపాధ్యాయులు, తర్వాత అక్కడ ఉన్నటువంటి పిల్లలు పాఠశాలల్లో తెలంగాణ రాష్ట్ర గీతంగా పాడుకున్నారు. అటువంటి పాటను పక్కకు పెట్టిండు కాక. ఎవరు? గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్. అసలు తెలంగాణకి గేయమే లేకుండా చేసిండు. ఏం గేయం ఉండాలంట? కేసీఆర్ నువ్వు అది చేసినవో, కేసీఆర్ నువ్వు ఇది చేసినవో, నువ్వు ఇది కట్టినవో, అది కట్టినవో, నువ్వు చేసినవో, నువ్వు ఉన్నవే, ఏ కేసీఆర్ కేసీఆర్ అని పేరు ఊకే రావాలంట. ఆ ఊకే వస్తలేదు, మరి ఎట్లా పరిశాన్ అని చెప్పేసి ఆ పాటను తీసి పక్కకు పెట్టిండు కాక. మళ్ళీ నేను మార్పులు చేర్పులు చేస్తే నేను మొత్తం నా గురించి నువ్వు అదో నువ్వు ఇదో అని చెప్పేసి ఆహో ఓహో అని చెప్పేసి డప్పు కొట్టి ఆయన గురించి బ్యాండ్ బజాయిస్తే ఆ పాటను పెడతా అనుకున్నాడు. కానీ మొత్తం మీద దానికి ఒప్పుకోలేదు రచయిత. దీంతో ఏమైంది? అక్కడ పాటను తీసి పక్కకు పెట్టిండు. ఎప్పుడైనా కానీ చరిత్రలో కొన్ని విషయాలను దాచాలనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో అవి దాగవు. ఎందుకంటే ప్రజల నోళ్ళల్లో, ప్రజల గుండెల్లోకి వెళ్ళిపోయింది ఆ పాట. అయితే పెన్నుల మీద మన్ని కప్పితే గన్నులై మొలకెత్తుతాయని చెప్పేసి కొంతమంది వాళ్ళు ఎర్రజెండా వాళ్ళు చెప్తా ఉంటారు. పెన్నుల మీద మన్ను కప్పితే గన్నులై మొలకెత్తుతాయి. ఇది గన్నులై మొలకెత్తడం ఏం కాదు, కానీ కొన్ని భావజాలన్నీ, కొన్ని విషయాలని, చరిత్రని కప్పిపుచ్చాలనుకుంటే, చరిత్రని పక్కదో పట్టించాలనుకుంటే 100% అవి మళ్ళీ పైకి లేస్తాయి. అసలు చరిత్ర 100% ప్రజలకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. అందులో భాగంగా జయ జయ హే తెలంగాణ గీతానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి బాణి సమకూర్చాలని చెప్పేసి అక్కడ ఎంఎం కీరవాణి గారిని, తర్వాత ఆ పాట ఆ గేయ రచయిత డాక్టర్ అందశ్రీ ఆయన రాసినటువంటి పాటకు సంబంధించి నిన్న పిలిచి మాట్లాడిండు. దానికి సంబంధించి 90 సెకండ్లు ఉంటుందా లేకపోతే 120 సెకండ్లు, అంటే 1.5 నిమిషం ఉంటుందా లేదంటే 2 నిమిషాలు ఉంటాయా అనే దానిపైన చర్చ జరుగుతూ ఉంది. మొత్తం మీద ఆ గేయం ఇప్పుడు ప్రజల గుండెలోకి మళ్ళొకసారి వచ్చేస్తూ ఉంది. ఇక మరోవైపు సన్న ఒడ్లు, దొడ్డొడ్లు, తర్వాత దొడ్డొడ్లు కొనాలి, సన్నొడ్లకు 500 రూపాయలు బోనస్ అంటా ఉన్నారు. ఇక్కడేది దొడ్డు రకానికి సంబంధించిన కూడా 500 రూపాయలు బోనస్ ఇవ్వాలి, లేకపోతే అట్లా ఇట్లా అని చెప్పేసి వాళ్ళు ఎగురుతూ ఉన్నారు. కారణం ఏంటి అంటే మీరు జాగ్రత్తగా ఆలోచించండి, జాగ్రత్తగా ఈ విషయాన్ని పరిశీలించండి. ఎందుకనంటే అసలు యాక్చువల్గా ఇక్కడ సన్నొడ్లకు, దొడ్డొడ్లకు సేమ్ ఒకటే ధర పెట్టడం వల్ల గత సర్కార్ చేసింది. పెట్టడం వల్ల ఏమైంది అంటే ఇక్కడ సన్నొడ్లు వేస్తే ఒకవేళ అవి పంట దిగుబడి తక్కువగా ఉంటుంది. ఒక 4 బస్తాలు, ఎకరాకు 3 బస్తాల నుంచి 4 బస్తాలు తక్కువగా వస్తాయి దిగుబడి. తర్వాత ఇంకొకటి ఏంటంటే చీడపీడలు ఎక్కువగా ఈ సన్న ఒడ్లకు సంబంధించి వీటికి ఎక్కువ చీడపీడలు వ్యాపిస్తూ ఉంటాయి. దీనివల్ల పంట నష్టపోతుంది. కాబట్టి ఈ పంట దిగుబడి తక్కువ వస్తుంది. దానివల్ల రైతుకు నష్టం జరుగుతుంది. అందుకని చెప్పేసి ఏం చేస్తారంటే దొడ్డొడ్డునే వేస్తారు వాళ్ళు. దీనివల్ల ఏమైంది అంటే సేమ్ ఒకటే ధర ఉండడం వల్ల, ఒకటే ధర ప్రభుత్వం కొనేటువంటి కనీస మద్దతు ధర కొనేటువంటి ఒడ్లకు సంబంధించి ఒకటే ధర ఉండడం వల్ల రైతులందరూ కూడా మనం ఎందుకు నష్టపోవాలి, తక్కువ దిగుబడి వస్తుంది, చీడపీడలన్నీ కూడా బాధ ఉంటుంది, కాబట్టి దొడ్డొడ్లు వేద్దామని దొడ్డొడ్లు వేస్తే దాంతో ఏమైంది మొత్తం కూడా మార్కెట్లో సన్న ఒడ్లు, అంటే సన్న బియ్యం దొరకకుండా చాలా తక్కువగా అరుదుగా దొరుకుతూ ఉన్నాయి. దాంతో ఏమైంది, ఇష్టం వచ్చినట్టుగా వ్యాపారులు రేట్లు పెంచేసిండ్రు. రేట్లు పెంచేయడం వల్ల అక్కడ సామాన్యుడికి సన్న బియ్యం కొనేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో అందరికీ మంచి జరగాలంటే ఇక్కడ ఎవరైతే సన్నొడ్లు వండించినటువంటి రైతులకు మంచి జరగాలి, ఎందుకంటే వాళ్ళకి దిగుబడి తక్కువ వస్తుంది కాబట్టి ఇవ్వాలి అని చెప్పేసి 500 రూపాయల బోనస్ ఇస్తూ ఉంది ప్రభుత్వం. అయితే దీని మీద ఇక దుష్ప్రచారం కథ ఎంత నడుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ దానికి సంబంధించి ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. ఇక మరోవైపు ఇక టెక్స్టైల్కి సంబంధించి కూడా నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత దానికి సంబంధించి కూడా మొత్తం కూడా అంతా కొనసాగుతూ ఉంది. ఇక ఎవరు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి ఆమె ఎవరు, పేరేం పేరు, బతుకమ్మ, కల్వకుంట్ల కవిత, బతుకమ్మకు సంబంధించి మరి ఇంకా బతుకమ్మ ఎప్పుడు వస్తుంది ఏం కథ అని చెప్పేసి బాగా ఎదురు చూస్తున్నారు. అంటే ఎవరు ఎదురు చూస్తలేరు. ఇంకెందుకు ఎదురు చూస్తలేరు అంటే అసలు కాకనే పోతలేడు అటు ముఖాన.
పోయి ఒకసారి పలకరించి వస్తాడేమో అంటే కనీసం పలకరిస్తలేడు, బిడ్డ మీద కనీసం ప్రేమ లేకుండా పోయిందని చెప్పేసి చాలామంది ఇట్లా ఆరోపిస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఇట్లా జరుగుతూ ఉంది. ఇక మరోవైపు వర్షాలకు సంబంధించి ఈసారి గట్టిగానే వానలు కొడతాయంట, అంత మంచిగానే ఉంటుంది కథ అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏది నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తీర్మానమనున్న మొత్తం కూడా 3 జిల్లాల్లో తీవ్రంగా పర్యటిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే అంటే మార్నింగ్ న్యూస్కి రాకపోవడం ఎందుకు రావట్లేదు మల్లన్న అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. డెఫినెట్గా వస్తాడు, కాకపోతే ఏంటంటే ఇక్కడ అక్కడ ఉన్నటువంటి పట్టభద్రుడిని కలవాల్సి ఉంది. చాలామంది అడుగుతూ ఉన్నారు, మాకు ఫోన్ రావట్లేదు, తర్వాత మాకందరికీ కనీసం కలవట్లేదు అని చెప్పేసి అట్లా అంటా ఉన్నారు. ఎందుకంటే తీర్మానం ఒక్కడే తిరుగుతూ ఉన్నాడు. అయినప్పటికీ పార్టీ కూడా సపోర్ట్ చేస్తూ ఉంది, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కాకపోతే అంటే కొంతమందికి అంటే 4,61,806 ఓట్లు ఉన్నాయి. అయితే వాళ్ళందరికీ అంటే ఫోన్ చేయడం కానీ అంటే వ్యక్తిగతంగా కలవడం కానీ అంత ఈజీగా ఉండదు. అయినప్పటికీ మీకు తెలుసు తీర్మానం ఏం చేస్తున్నాడో, కాబట్టి 100% మీరందరూ కలిసి ముందుగా వెలుగు దినపత్రిక చూద్దాం. రాష్ట్ర గీతం నిడివి 2 నిమిషాలు, అంత్యశ్రీ రచనకు సంగీతం అందిస్తున్న కీరవాణి, ఎంఎం కీరవాణి. ఇక జూన్ 2న ఆవిష్కరించిన సోనియా గాంధీ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అంత్యశ్రీ కీరవాణి నిన్న కలిసినరు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం దాదాపు 90 సెకండ్ల నుంచి 120 సెకండ్ల నిడివితో రాష్ట్ర ప్రజల ముందుకు రానుంది. ప్రముఖ కవి అంత్యశ్రీ రచించిన ఈ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కంపోజ్ చేస్తున్నాడంట. దానికి ఇంకా ప్రత్యేకంగా బాణీలు కడతా ఉన్నారు. అది మంచి గేయంగా వస్తుంది మన ముందుకు. అంటే కొన్ని తొక్కి పెట్టాలనుకుంటే అవి అట్లా ఉండదు లెక్క, ప్రజల గుండెలలో ఉండదు, బరాబర్ బయటకు వస్తుంది. లావారంలా ఇట్లా బయటకు వచ్చేసి పేలుతుంది లెక్క. సర్కారు బడుల బాధ్యత మహిళా సంఘాలకు, ప్రతి స్కూల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ, ఆ కమిటీల ఆధ్వర్యంలోనే అభివృద్ధి పనులు, 25,000 లోపు రూపాయలు పనులన్నీ కమిటీల అనుమతితోనే, బడిబాట బాధ్యతలు కూడా అప్పగింత అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. సర్కారు బడుల బాధ్యతను ఇప్పుడు మహిళా సంఘాలకు అప్పగిస్తూ ఉన్నది. గతంలోనే ముఖ్యమంత్రి అక్కడ రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే సర్కారు బడుల్లో ఉన్నటువంటి ఏదైతే యూనిఫామ్ ఉంటుందో, పిల్లలకి ఇచ్చేటువంటి యూనిఫామ్ ఉంటుందో, ఆ యూనిఫామ్ కుట్టడం కూడా మహిళా సంఘాలకు అప్పగించాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిండు. మహిళలకు కొంచెం ప్రాధాన్యం కల్పించాలి, తర్వాత వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించాలి, తర్వాత ఇక్కడ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఉంటే అక్కడ పాఠశాలలు బాగుపడతాయనేటువంటి ఒక ఆలోచనతోటి ముందుకెళ్తా ఉన్నారు. అయితే కొంతవరకు ముఖ్యమంత్రి చేసినటువంటి అంటే ఈ తీసుకున్నటువంటి నిర్ణయంతో కొంతమంది దళారులు ఈ ఏవి స్కూల్ డ్రెస్ల స్టిచ్చింగ్ ఉంటుంది కదా, కుట్టడం ఉంటుంది కదా, దాన్ని కొంతమంది వేరే వాళ్ళకి ఇట్లా అప్పగిస్తూ ఉన్నారంట. ఇక్కడ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో డిఆర్డీఏ ఉన్నాడు ఆయన. ఆ డిఆర్డీఏ ఇష్టం వచ్చినట్టుగా ఒక ఆంధ్రామకి ఇచ్చేసి ఇట్లా పరిచయం చేస్తుందని చెప్పేసి గతంలో ఎవరైతే కుట్టు అంటే ఇక్కడ యూనిఫామ్లు కుట్టి దానిపైన బతుకు తెరువుగా బతుకుతా ఉన్నారో వాళ్ళందరూ వచ్చి ఇక్కడికి అడిగినరు, బాధపడతా ఉన్నారు. కనీసం దాని గురించి డిఆర్డీఏకి ఫోన్ చేస్తే నాకు అట్లా కాదు ఇట్లా కాదని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. ఏది ఏమైనప్పటికీ గతంలో ఉన్న కుట్టినటువంటి వాళ్ళకు కూడా అవకాశం 100% కల్పించాలని చెప్పేసి వాళ్ళు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ సర్కారు బడుల బాధ్యతల్ని మహిళా సంఘాలు మంచిగా చూసుకుంటాయని చెప్పేసి ముఖ్యమంత్రి భావిస్తూ ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో సరికొత్త విధానాలకు సర్కార్ శ్రీకారం చుట్టింది. గవర్నమెంట్ బడులను బాగు చేయాలనే లక్ష్యంతో అన్ని గ్రామాల్లో పాఠశాలల బాగోగులు చూసుకునేందుకు బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ విధానాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇందులో భాగంగా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలను ఏర్పాటు చేస్తారు. ఆ కమిటీలలో ఆయా గ్రామాల మహిళా సంఘాల అధ్యక్షురాలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ప్రతి తరగతి నుంచి 3 విద్యార్థుల తల్లిదండ్రులు ఉంటారు. ఇకపై పాఠశాలలో జరిగే పనులన్నీ ఈ కమిటీల తీర్మానంతోనే చేపడతారు. 25,000 రూపాయల లోపు ఖర్చు అయ్యే పనులన్నీ డైరెక్ట్గా ఈ కమిటీలే చేస్తాయని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. వాళ్ళకు అవకాశాలు కల్పిస్తూ ఉంది. ఇక పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడాలని చెప్పేసి బెస్ట్ పాలసీలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేసిండు నిన్న. ఇక సన్నాలకు ఊతం, సన్నవడ్ల సాగుకు సర్కార్ ప్రోత్సాహం, క్వింటాలకు 500 రూపాయల బోనస్, రేషన్ షాపుల్లోనూ పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇన్నాళ్ళు డిమాండ్కు తగ్గట్టు లేని సన్నాల సాగు, అదే అదునుగా సన్న బియ్యం రేటు పెంచుతున్న వ్యాపారులు, సన్నాలకు బోనస్ అని మాట తప్పిన గత సర్కార్ ప్రభుత్వ
ప్రస్తుత ప్రభుత్వ చర్యలతో సాగు పెరిగేటువంటి అవకాశం ఉంది, తగ్గుతున్న బియ్యం ధరలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మొత్తం సన్నాలకు అంటే ప్రత్యేకంగా సన్నలకు కూడా గతంలో చెప్పిండు కాక ఏమని చెప్పిండు, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఏమన్నాడు, సన్నోట్లు లేరి మీకు బోనస్ ఇస్తాం, ఎక్కువ రేటు కట్టిస్తాం అట్టిట్లా అన్నాడు. లాస్ట్కి వస్తే అది గంతే ఇది గంతే అని చెప్పేసి తూచన్నాడు. ఇక తూచంటే ఏమైంది, గదే పైసలు వచ్చినాయి, గదే లెక్క అయింది. దీంతో ఏమైంది, అక్కడ ఉన్నటువంటి ఎప్పుడైతే రైతులు సన్నోట్లు వేస్తే కొంతవరకు మనకు ఎక్కువ లబ్ధి జరుగుతుంది, తర్వాత 200 రూపాయలు 300 రూపాయల బోనస్ వస్తుందని చెప్పేసి అనుకుంటే లాస్ట్కి వస్తే మొత్తం ముంచేసిండు కాక. దీంతో ఏమైంది, వాళ్ళు నష్టపోయినరు. అందుకని ఏం చేసిండ్రు, ఇక నెక్స్ట్ పంట నుంచి ఏం చేసిండ్రు, ఎట్టి పరిస్థితుల్లో సన్నోట్లు వేయద్దు, దొడ్డొడ్లు వేయాలి, దొడ్డొడ్లు వేస్తే దిగుబడి ఎక్కువ వస్తుంది, చీడపీడ బాధ ఉండదు కాబట్టి దొడ్డొడ్లు వేసిండ్రు. దాంతో ఏమైంది, సన్నోట్లు కరువు అయిపోయినాయి, ఇక్కడ బియ్యం దొరుకుతలేవు, దీంతో రేట్లు పెరిగిపోయినాయి. కాబట్టి అది కాదు, సన్నోట్లకు ఇప్పుడు మనం కొంతవరకు మనం భరోసా ఇవ్వాలి, వాళ్ళకు కొంచెం ఊతం ఇవ్వాలని చెప్పేసి గతంలో చెప్పినట్టుగానే హామీ ఇచ్చినట్టుగానే 500 రూపాయల బోనస్ ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. డిమాండ్కు తగ్గట్టుగా సన్నవడ్ల సాగు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. రేషన్ షాపుల్లోనూ సన్న బియ్యం పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నది. తాజాగా ప్రకటించిన 500 రూపాయల బోనస్ సన్నవడ్ల సాగు వైపు రైతులు మొగ్గు చూపుతున్నారని, ఈసారి వానాకాలం సీజన్లో 50% వరకు వీటి సాగు పెరగొచ్చని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కొన్నేళ్లుగా రాష్ట్రంలో డిమాండ్కు తగ్గట్టుగా సన్నవడ్ల సాగు జరగడం లేదు. దీన్ని వ్యాపారులు క్యాచ్ చేసుకుంటున్నారు. సన్న బియ్యం రేట్లను అమాంతం పెంచేస్తున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని సన్నవడ్ల సాగుకు రైతులను ప్రోత్సహించడంతో పాటు రేట్లకు కళ్ళెం వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా 500 రూపాయలు బోనస్ ఇస్తా ఉంది. ఇక నాడు బోనస్ ఇవ్వక కాకేం చేసిండో చూడురిగా. గత బీఆర్ఎస్ సర్కార్ నియంత్రిత సాగు విధానాన్ని తీసుకొస్తున్నట్లు చెప్పి దొడ్డు రకం వడ్డ సాగు చేయొద్దని, సన్న రకాలే సాగు చేయాలని రైతులకు తేల్చి చెప్పింది. నాడు సన్నాలకు బోనస్ ఇస్తానని కేసీఆర్ ప్రకటించారు. అందుకు చాలా మంది రైతులు ముందుకు వచ్చి సన్నవడ్లను సాగు చేసిండ్రు. ఏమైంది తగ్గినట్టుంది, సన్నవడ్లను సాగు చేసిండ్రు. కానీ నాటి ప్రభుత్వం మాట తప్పింది, బోనస్ ఇయ్యలేదు. దీంతో రైతులు బయటనే అమ్ముకొని నిండా మునిగినరు. ఇక సన్న రకాల సాగుకు పెట్టుబడి ఖర్చు ఎక్కువ, తెగుళ్ళ బెడద వల్ల దొడ్డు వడ్ల కన్నా 4-5 క్వింటాలు దిగుబడి తక్కువే వస్తుంది. దీనికి తోడు ప్రైవేటు వ్యాపారులు మిల్లర్లకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో సన్న వడ్లు సాగు చేస్తే ఎలాంటి ఫాయిదా ఉండదని భావించిన చాలామంది రైతులు ఆ వైపు వెళ్ళడం మానేయడంతో ఏమైంది, సన్న బియ్యం ధర పెరిగిపోయింది. సన్న బియ్యము తన ఉన్నదిగా కథ కాకది, సన్న బియ్యం భిన్న బియ్యం అన్నాడు, సన్న బియ్యం పక్కకు పెట్టేసిండు కాక. అందుకని ఇప్పుడు ప్రభుత్వం దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుంటా ఉంది. ఇక వృషణాల్లోనూ మైక్రో ప్లాస్టిక్ అంట, మొత్తం కూడా ఎక్కడికో పోతున్నాయి అవి ఈ ప్లాస్టిక్ రేణువులు. దారుణంగా ఉందట పరిస్థితి. ప్లాస్టిక్ కలిసిన నీళ్లు తిండి కారణంగా ప్లాస్టిక్ కణాలు మన శరీరాల్లోకి చేరి వివిధ అవయవాల్లోకి సైతం చొచ్చుకెళ్తున్నాయి. తాజాగా మగవారి వృషణాల్లో సైతం ఇవి తిష్ట వేస్తున్నాయని అమెరికా సైంటిస్టులు పరిశోధనలో వెల్లడైందట. చూసుకొని ఏడికేడిపోతున్నాయి అవి. దారుణమైన పరిస్థితి ఉన్నది. ఇది ఆరోగ్యానికి చాలా డేంజర్. ఎందుకంటే బీటిల్ తాగుర్రి, అదేది ప్లాస్టిక్ బాటిళ్ళల్లో, ఆ సీసం బాటిళ్ళల్లో తాగుర్రి నీళ్ళు, కుండలలో పోసుకొని తాగుర్రి, ఈ బిబ్బలు కొనుక్కరాకురు అని చెప్పేసి అంటున్నారు అక్కడ సైంటిస్టులు. డీజీపీ డీపీతో ఫ్రాడ్ కాల్ చేస్తున్నారంట. తెలంగాణ డీజీపీ ఫోటోను వాట్సాప్ డీపీగా పెట్టుకొని కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్కు చెందిన ఓ యువతికి సైబర్ నేరగాళ్లు వాట్సాప్ కాల్ చేసి డ్రగ్స్ కేసు నుంచి తప్పించాలంటే 50,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారట. నమ్మకూరు ఇటువంటి. ఇక టైటిల్ ఫైట్కు కోల్కతా. క్వాలిఫైయర్ 1లో సన్ రైజర్స్ చతికిలబడింది. మంగళవారం జరిగిన మ్యాచ్లో కోల్కతా 8 వికెట్ల తేడాతో హైదరాబాద్ను ఓడించి ఫైనల్ ఫైట్కు అర్హత సాధించింది. ఇక హైదరాబాద్ 19.3 ఓవర్లలో 159 రన్స్ చేయగా కోల్కతా 13.4 ఓవర్లలో 164 రన్స్ చేసి 2 వికెట్లు కోల్పోయి మొత్తం కూడా గెలిచింది. ఇక్కడ హైదరాబాద్ ఓడిపోయింది, అక్కడ కోల్కతా గెలిచింది. ఇక మళ్ళీ మరి సెకండ్ క్వాలిఫైర్ ఉంటుందేమో, దాంట్లో ఏం చేస్తారో చూడాలి ఇక. ఓకే, ఇక ఉప ముఖ్యమంత్రి అంటా ఉన్నారు, సన్న వడ్లతో బోనస్ స్టార్ట్ చేస్తున్నామని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. ఇక కోడ్ ఉన్నందున ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేం. డిప్యూటీ సీఎం బట్టి తడిసిన మొలకెత్తిన వడ్లను కూడా మద్దతు ధరకు కొంటాం, తడిసిన మొలకెత్తిన వడ్లను కూడా కొనాలే. ఎవరైనా అధికారులు ఏమైనా కథలు చేస్తే 100% చెప్పండి. దీనికి కలెక్టర్లను నియమించారు. దానికి సంబంధించి ఎవరైనా ఉంటే కలెక్టర్కి ఫిర్యాదు చేయొచ్చు. కొనుగోలు చేసిన 3 రోజుల్లోనే రైతుల ఖాతాల్లోకి నగదు.
వరి వేస్తే ఉరి అన్న వ్యక్తికి మాకు తేడా ఉంది. ప్రభుత్వంపై బీఆర్ఎస్ బీజేపీ నేతల అక్కసు, స్వార్థం కోసం రైతులను ఆగం చేయొద్దని ఆయన హితవు పలుకుతా ఉన్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ఇక టీఎస్ఆర్టీసీ ఉండే కదా, టీఎస్ అంటే టీఆర్ఎస్ అని అన్నట్టు, అక్కడ మధ్యలో ఆర్ తీసేసి సైలెంట్ అన్నట్టు అట్లా ఉండే కథ, దాన్ని మార్చేసింది ప్రభుత్వం ఇప్పుడు. ఇక టీజీఎస్ఆర్టీసీ, టీజీతోనే బస్సుల రిజిస్ట్రేషన్, ఆర్టీసీ లోగోలో కూడా మార్పులు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ను టీజీతోనే చేస్తున్నట్టు నేపథ్యంలో ఆర్టీసీ బస్సులను కూడా టీజీతోనే రిజిస్టర్ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ఆర్టీసీ లోగో పేరులో మార్పు చేయాలంటూ ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందడంతో అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టిందంట. ఇక టీఎస్ఆర్టీసీ కాదు, టీజీఆర్టీసీ. ఇక కవిత ఛార్జ్షీట్పై 29న తీర్పు వస్తుందంట. సప్లిమెంటరీ ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకునే అంశంపై ముగిసిన వాదనలు. లిక్కర్ స్కామ్లో కవిత సహా 5గురి పాత్రపైన హైకోర్టు వివరించిన ఈడీ హవాలా రూపంలో డబ్బు మళ్లించినట్లు వెల్లడి అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. మరి ఏమవుతుందో పాపం, నవ్వుతా పోయింది, టాటా చెప్పింది, బాయ్ బాయ్ అన్నది, ఇట్లా అన్నది, ఏమైందో కథ తెలియదు. కానీ కాకనేమో తోకుపాయే, కనీసం అక్కడ దొంగి చూడకపోయే, బిడ్డ ఎట్లున్నావు అని చెప్పేసి అడగకపోయే అని చెప్పేసి అందరు అంటున్నారు. పాపం అని అంటలేరు, ఎందుకనంటే పాపం అంటలేరు, ఎందుకంటే నువ్వు చేసింది మంచి దందా అయితే పాపం అంటుండే, కానీ ఈ లిక్కర్ దందా చేస్తావు తల్లి అని చెప్పేసి ఇట్లా అంటున్నారంట. ఇక ఇన్ఛార్జ్ వీసీలుగా ఐఏఎస్లు 10 వర్సిటీలకు ఆఫీసర్లను నియమించిన సర్కార్. ఓయూకు దానకిషోర్, జేఎన్టీయూకు బుర్రా వెంకటేశం. జూన్ 15 వరకే ఇన్ఛార్జ్ వీసీల పదవి కాలపరిమితి అయితే వీళ్ళని ఉంటుందంట. ఆ లోపే కొత్త వీసీలను నియమించేలా ఏర్పాట్లు చేస్తూ ఉంది. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి 10 యూనివర్సిటీలకు సంబంధించి కొత్త వైస్ ఛాన్సలర్ అంటే ఉపకులపతులను నియమించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. అయితే వాళ్ళ పదవీ కాలం నిన్నటితో ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో వాళ్ళని కొనసాగించాలా లేకపోతే కొత్త వాళ్ళని నియమించాలా, ఏం చేయాలనే దానిపైన ఒక ఆలోచనలో పడ్డది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్లకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ అక్కడ వీసీలుగా కొనసాగాలని చెప్పేసి వాళ్ళకు అదనపు బాధ్యతలు అప్పగించింది. అయితే గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒక 2.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకు కనీసం ఈ విశ్వవిద్యాలయాల్లో వీసీలు లేకుండా మొత్తం కూడా ఇట్లనే చేసిండు, ఈ లంగ కథలని పడ్డాడు. కాకపోతే ఇప్పుడు అట్లేం లేదు, వీసీలని జూన్ 15 లోపల వీసీలను అపాయింట్మెంట్ చేస్తూ ఉంది ప్రభుత్వం. దానికోసం కసరత్తు కొనసాగుతూ ఉంది. అక్కడ సెర్చ్ కమిటీలు కూడా మొత్తం కూడా తీసుకుంటా ఉన్నాయి. ఒక్కొక్క యూనివర్సిటీ నుంచి 3 చొప్పున తీసుకుని ఆ తర్వాత అవి గవర్నర్కి పంపిన తర్వాత ఆ 3లో ఒకరిని సెలెక్ట్ చేసేసి వైస్ ఛాన్సలర్గా నియమిస్తారు. రాష్ట్రంలోని 10 ప్రభుత్వ యూనివర్సిటీలకు ఇన్ఛార్జ్ వీసీలను సర్కార్ నియమించింది. సీనియర్ ఐఏఎస్లకు బాధ్యతలు అప్పగించింది. ఉస్మానియా, జేఎన్టీయూ సహా 10 వర్సిటీల వీసీ పదవీకాలం మంగళవారంతో ముగియడంతో సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇన్ఛార్జ్ వీసీల పదవీకాలం జూన్ 15 వరకే ఉంటుందని తెలిపింది. ఆ లోపే కొత్త వీసీల ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం జీవోలు రిలీజ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి దానకిషోర్, జేఎన్టీయూకు బుర్రా వెంకటేశం ప్రభుత్వం నియమించింది. ఇక కాకతీయ వర్సిటీకి వాకాటి కరుణ, తెలంగాణ వర్సిటీకి సందీప్ కుమార్ సుల్తానియా, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి రిజ్వీ, తెలుగు యూనివర్సిటీకి శైలజా రామయ్యర్, పాలమూరు వర్సిటీకి నదీమ్ అహ్మద్, శాతవాహన వర్సిటీకి సురేంద్ర మోహన్, మహాత్మా గాంధీ వర్సిటీకి నవీన్ మిట్టల్, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీకి జయేష్ రంజన్ తదితరులకు వీసీలుగా బాధ్యతలు అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం. వీళ్ళు మొత్తం పూర్తి స్థాయిలో ఉండరు, కాకపోతే అంటే అదనపు బాధ్యతలు ఎవరన్నా ఉండాలి కాబట్టి అట్లా వాళ్ళని పెట్టింది. తర్వాత జూన్ 15లోగా కొత్త వీసీలను నియమించేస్తుంది. ఇక ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అదుపులోకి తీసుకున్న ఏసీబీ. ఏపీ తెలంగాణలోని 14 ప్రాంతాల్లో అధికారులుగా సోదాలు నిర్వహించారు. ఆయన ఇంట్లో 38 లక్షల రూపాయల నగదు, 60 తులాల బంగారం ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. గట్కేసర్లో 5 ప్లాట్లు, షామిరిపేటలో విల్లా, 2 బ్యాంక్ లాకర్స్ గుర్తించిండ్రంట. 17 ప్రాపర్టీల డాక్యుమెంట్స్ సీజ్ చేసిండ్రు. సాహితీ ఇన్ఫ్రా కేసులో భారీగా అవినీతికి పాల్పడినట్లు గుర్తించిన అధికారులు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 3.5 కోట్ల రూపాయల ఆస్తులుంటే బహిరంగ మార్కెట్లో వాటి విలువ 40 కోట్ల రూపాయలు ఉంటుందంట. ఈయన కథ. సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఏసీబీ వాళ్ళకు చిక్కారు. అవినీతి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మంగళవారం ఆయనను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనపై కేసు నమోదు చేశారు. మంగళవారం తెల్లవారుజామున 5 గంటల నుంచి హైదరాబాద్, వైజాగ్, అనకాపల్లి, నర్సీపట్నం సహా మొత్తం 14 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సురేంద్ర ఆధ్వర్యంలో హైదరాబాద్ అశోక్ నగర్లోని ఆయన ఇల్లు, బంధువుల ఇళ్లతో పాటు
సిసిఎస్లోని ఛాంబర్లో తనిఖీ చేశారు. ఆయన ఇంటి నుంచి 38 లక్షల రూపాయలు 60 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారంట. గట్కేసర్లో 5 ప్లాట్లు, షామీర్పేటలో విల్లాతో పాటు 2 బ్యాంకు లాకర్లు గుర్తించారు. మొత్తం 17 ప్రాపర్టీలకు సంబంధించిన డాక్యుమెంట్లను అధికారులు సీజ్ చేశారు. ఈ ఆస్తుల విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం 3.5 కోట్ల రూపాయలు ఉంటుందంట. బహిరంగ మార్కెట్లో 40 కోట్ల రూపాయల పైనే ఉంటుందంట ఈ ఉమామహేశ్వరరావుకు సంబంధించి. ఇది కథ. పోలీసులకు చిక్కిండ్రు, అది లెక్క. ఇక బెంగళూరు వేవ్ పార్టీలో సినీ నటి పొలిటికల్ లీడర్లు ఎవరూ లేరట. చూసుకో, ఇక నిన్ననేమో అందరు ఉన్నారు, అందరు పొలిటికల్ లీడర్లే. అక్కడ ఏపీకి చెందిన ఆయన ఒక కారు ఏమంటారు ఎమ్మెల్యే స్టిక్కర్ తోటి కూడా ఒక కారు వచ్చిందని చెప్పేసి నిన్న, తర్వాత వీళ్ళు వచ్చిండు వాళ్ళు వచ్చిండు అన్నారు. లాస్ట్కి వస్తే ఎవరు లేరంటే అంతా గప్చు. ఎందుకంటే కథ వేరే ఉంటుంది లెక్క అని చెప్పేసి మరి ఆరోపణలు అయితే వస్తున్నాయి. మీడియాకు బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ వెల్లడి. మొత్తం 100 మంది పాల్గొన్నారు. అయితే బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్ వచ్చాక చర్యలు 5గురిని అరెస్ట్ చేసిందట. మరి 100 మంది పాల్గొంటే 5గురిని ఎట్లా అరెస్ట్ చేస్తారు? కథ ఇట్లుంటుందన్నట్టు. ఇదంతా కూడా మొత్తం మేనేజ్మెంట్ కూడా నడుస్తుంటాయి లెక్క. కర్ణాటక రాజధాని బెంగళూరు సిటీ శివార్లోని ఓ ఫామ్ హౌస్లో జరిగిన రేవ్ పార్టీ ఆ స్టేట్తో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కలకలం రేపింది. ఈ రేవ్ పార్టీలో పలువురు సినీ నటులతో పాటు కొందరు ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటున్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది. అయితే రేవ్ పార్టీలో ఒక నటి మాత్రమే పాల్గొన్నారని, ప్రజాప్రతినిధులు ఎవరూ లేరని కర్ణాటక పోలీసులు ప్రకటించారు. ఈ కేసులో 5గురిని అరెస్ట్ చేసినట్టు చెప్పారట. ఈడ జూబ్లీ హిల్స్లో ఏదో అది జరిగితే మొత్తం డ్రగ్స్ బిగ్స్ అంతా మొత్తం దొరికితే 270 మంది అందులో ఉంటే లాస్ట్కి వస్తే ఎవరు లేరు, 5గురే ఉన్నారు, 4గురే ఉన్నారని చెప్పేసి 4గురిని పట్టుకొచ్చారు. మిగతా దగ్గర మంచి వసూలు చేసినట్ట. ఆ వసూలు చేసినోడు ఇప్పుడు సస్పెండ్ కూడా అయ్యిండు. అని పేరు కూడా సిఐఓ బిఏఓ అట్లున్నట్టు. నాగేశ్వరరావా భరత్కు తెలుసు. ఇక 5 రోజులు మోస్తారు వానలు. నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందంట. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. ఉత్తర తెలంగాణలో పెరుగుతున్న టెంపరేచర్లు. ఆదిలాబాద్ జిల్లా అర్లీ టీలో 43.9 డిగ్రీలు ఉన్నాయంట. ఇవాళ రేపు ఎండలు పెరుగుతాయంట. జాగ్రత్తగా ఉండరు. ఎందుకంటే వానలు వస్తాయని చెప్పేసి తప్పటికి బయటకు వెళ్తే అగరగర అవుతుందంట, ఆగమాగం అవుతుంది కథ. జర ముసలోళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. మానేరులో ఇసుక తవ్వకాలు తప్పు, సంచలన తీర్పు వెలువరించిన చెన్నై ఎన్జిటి కోర్టు. పర్యావరణ అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు, మైనింగ్, ఇరిగేషన్ శాఖకు 25 కోట్ల రూపాయల ఫైన్ వేసింది. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు చెల్లించాలి. 3 నెలల క్రితం రిజర్వ్ చేసిన తీర్పు వెల్లడి. ఫలించిన మానేరు పరిరక్షణ సమితి పోరాటం. చూసుకో, ఇక ఇసుక తవ్వకాల కథ కార్ఖానా అంతా కూడా బయటకు వచ్చింది. అక్కడ నేషనల్ గ్రైన్ ట్రిబ్యునల్ చెన్నైకి చెందినటువంటి అది మొత్తం కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇక ప్రపంచంతోనే పోటీ, ఆ దిశగా తెలంగాణ పారిశ్రామిక విధానం ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. పరిశ్రమలకు అత్యుత్తమ గమ్యస్థానం కావాలి. విదేశాల్లో అధ్యయనం చేసి రూపొందించండి. పరిశ్రమల శాఖ సమీక్షలో సీఎం ఆదేశం. 6 విధానాలు రూపొందిస్తున్నామన్న అధికారులు. టెక్స్టైల్ పాలసీని సిద్ధం చేయాలన్న రేవంత్. ఇక కోడ్ ముగిసిన వెంటనే 7 కొత్త పాలసీలు తీసుకొస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. పరిశ్రమల ఏర్పాటుకు ప్రపంచంలోనే తెలంగాణ అత్యుత్తమ గమ్యస్థానం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు తమ పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోవాలని, పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో పోటీ పడాలని ఆకాంక్షించారు. ఆ దిశగా నూతన పారిశ్రామిక విధానం ఉండాలని ఆ దిశగా ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థపై ముఖ్యమంత్రి మంగళవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిండు. మొత్తం కూడా ప్రపంచం చూపు మన వైపే ఉండాలి, పారిశ్రామికంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఆకాంక్షిస్తూ ఉన్నారు. ఇక దొడ్డు బియ్యం దొడ్డ భారం, వాడకం లేదు, పేరుకుపోతున్న నిల్వలు, సన్నాలకు డిమాండ్ ఉన్నది, దిగుబడి తక్కువ. ఇక దీంతో సాగుకు అన్నదాతలు వెనుకంజ వేస్తా ఉన్నారు. 500 రూపాయల బోనస్తో ప్రోత్సాహం, సన్నాలకే సై అంటున్న ప్రభుత్వం. ఎస్, సన్నాలకు ఇట్లా అంటే సహకారం అందించడం వల్ల, దీనివల్ల వాళ్ళకు బోనస్ ఇవ్వడం వల్ల ఇప్పుడు సన్న వడ్లకు మంచి డిమాండ్ పెరుగుతుంది. అంటే సన్న వడ్లు వేయడానికి రైతులు ఎక్కువ శాతం ముందుకు వస్తారు. దానివల్ల ఎవరైతే వినియోగదారులు ఉంటారో, ఎవరైతే సాధారణ ప్రజలు ఉంటారో వాళ్ళకు కూడా సన్న బియ్యం తక్కువ ధరకు మంచిగా దొరుకుతాయి. అటు రైతులకు మంచి జరుగుతుంది, ఇటు వినియోగదారులకు కూడా, ప్రజలకు కూడా మంచి జరుగుతుంది. బోనస్ సన్నాలతో మొదలు, ఎక్కడో ఒక చోట ప్రారంభించాలి కదా. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బోనస్ ఎగ్గొట్టేందుకు సర్కారు కుట్ర.
దొడ్డు వడ్లకు ఎందుకు ఇవ్వరని చెప్పేసి హరీష్ రావు అంటున్నాడు. దొడ్డు వడ్లకు కాదు, మీ మామని అడుగోసారి ఎందుకు ఇవ్వలేదు మామ, నువ్వు అప్పుడు సన్నోట్లకి ఇవ్వకపోతే దొడ్డోట్లకి ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదే, నువ్వు గట్టెట్ట చేసి మోసం చేస్తావు, నువ్వు మోసం అంటే నువ్వు తెలుసు కానీ మరి గట్టెట్ట చేస్తావే అని అడుగు, చెప్తాడు మీ మామ. మేడిగడ్డపై జియో ట్యూబ్ వాలంట. జియో ట్యూబ్ చుట్టూ గ్యాబియన్ బాక్సుల ఏర్పాటు, 500 మీటర్ల పొడవు, 2.5 మీటర్ల ఎత్తులో తాత్కాలిక కట్ట. ఇక కన్నెవల్లి వద్ద నిర్మాణం, 10 కోట్ల రూపాయల అంచనా వ్యయం, నవంబర్లో నిర్మాణం ప్రారంభమవుతుందంట, నెలలో పూర్తి చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. తిరుమలకు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబంతో కలిసి నేడు శ్రీవారి దర్శనం చేసుకుంటాడంట. మనువన్ని ఎత్తుకొని తిరుమలలో అతిథి గృహంలోకి వెళ్తున్న రేవంత్ రెడ్డి చిత్రంలో సీఎం భార్య గీత అని చెప్పేసి ఆయన సతీమణి కూడా ఆమె ఉన్నది. తిరుపతి పోతున్నట్టున్నారు, శ్రీవారిని దర్శించుకుంటారు వెంకటేశ్వర స్వామిని. సిబిఐకి చిక్కిన సిబిఐకి చిక్కిన సిబిఐ మధ్యప్రదేశ్లో నర్సింగ్ స్కామ్ జరిగింది. హైకోర్టు ఆదేశాలతో కాలేజీల్లో తనిఖీలు చేసిండ్రు. యాజమాన్యాల నుంచి భారీగా వసూళ్లు, రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన ఓ ఇన్స్పెక్టర్ విస్తృత సోదాలు నిర్వహించిండ్రు. అక్రమ సొమ్ము పట్టువేత, మరో ఇన్స్పెక్టర్ సహా 13 మంది అరెస్ట్. కాలేజీల చైర్మన్లు, డైరెక్టర్లు, ప్రిన్సిపాల్లు, మధ్యవర్తులు సహా 23 మంది పైన ఎఫ్ఐఆర్లు నమోదైనాయట. సిబిఐ చిక్కింది. సాధారణంగా ఏదైనా అవినీతి కుంభకోణం జరిగితే సిబిఐ దర్యాప్తు జరుగుతుంది, కానీ స్వయంగా సిబిఐ అధికారులు అవినీతిపైనే సిబిఐ దర్యాప్తు జరుపుతున్న విచిత్ర పరిస్థితి మధ్యప్రదేశ్లో నెలకొంది. ఇక రాష్ట్రంలోని నర్సింగ్ కళాశాలల్లో అవకతవకలను గుర్తించి నివేదిక ఇవ్వాలని చెప్పేసి ఆ రాష్ట్ర హైకోర్టు సిబిఐని ఆదేశిస్తే అక్రమాలను గుర్తించడం మాట పక్కకు పెట్టి స్వయంగా సిబిఐ అధికారులే అవినీతికి పాల్పడ్డారట. చూసుకోరిగా దొంగ అన్నట్టు, మరి దొంగనో దొరలో ఇట్లున్నదంట కథ. వాళ్ళ మీద బాగా మంచి నమ్మకం ఉండాలి. యాక్చువల్గా ఏంటంటే ఎవరన్నా తప్పు చేస్తే వాళ్ళు శిక్షిస్తారని అనుకుంటే వాళ్ళే తప్పు చేస్తే ఎట్లా అని చెప్పేసి ఇప్పుడు క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఇక త్రిపురార్కు ఆగస్టులో టెండర్లు, కసరత్తు చేస్తున్న అధికారులు. 6 ప్యాకేజీలుగా 160 కిలోమీటర్ల పనులు, 2 చోట్ల మినహా భూసేకరణ పూర్తి అవుతుంది. పరిహారం చెల్లింపు దిశల్లో చర్యలు తీసుకుంటారని చెప్పేసి హడ్కో రుణానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద త్రిపులార్ రీజనల్ రింగ్ రోడ్డు, ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ ఉంది కదా, ఔటర్ రింగ్ రోడ్ తర్వాత రీజనల్ రింగ్ రోడ్ అని చెప్పేసి గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందులో భాగంగా దానికి సంబంధించి టెండర్లు వేస్తూ ఉన్నారంటే కసరత్తు జరుగుతూ ఉంది. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఉత్తర భాగానికి సంబంధించి 1-2 చోట్ల మినహా భూసేకరణలో కీలక దశలు పూర్తయిన నేపథ్యంలో టెండర్లకు ఆహ్వానించి ఇదంతా కూడా పనులు చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉందంట. మరి చూడాలి. ఏసీబీ వలలో ఏసీపీ ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణలు. సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావుని అరెస్ట్ చేసిండ్రు. తెలంగాణలో 11 చోట్ల, ఏపీలోని 3 ప్రాంతాల్లో ఏసీపీ ఆయన బంధువుల ఇళ్లపై ఏకకాలంలో సోదాలు చేసిండ్రు. 37.50 లక్షల నగదు, 60 తులాల బంగారం సీజ్ చేసిండ్రు. 2 తెలుగు రాష్ట్రాల్లో విలువైన ఆస్తులున్నట్టు గుర్తించిండ్రు. 17 డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంటూ విలువనంట 3.46 కోట్లు అంటున్నారు. మార్కెట్ విలువ మాత్రం 25 కోట్లు అని చెప్పేసి అంచనా వేస్తూ ఉన్నారు. విచారణ అనంతరం ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టే ఛాన్స్ కనిపిస్తూ ఉంది. 1500 కోట్ల రూపాయలకు సంబంధించి సాహితీ ఇన్ఫ్రా మోసాలతో విచారణ జరిపితే ఇదంతా బయటపడదంట. కేసు వచ్చిందంటే కాసులు పడాల్సిందేనట, లేదంటే బూతు పురాణం, బూటికాలతో తన్నుడు, బాధితులను భయపెట్టుడు, నేరగాళ్ళ కొమ్ముగాసుడు, సంపన్నులు ఆయన లక్ష్యం డబ్బులు దండుకోవడమే ఈ లంగాలు. ఇటువంటి లంగాలు దొంగలు పోలీస్ అయితే నిజంగా నిజాయితీ ఉన్నటువంటి పోలీస్ అధికారులకు మచ్చ జరుగుతుంది. అరే డిపార్ట్మెంట్కు మొత్తం కూడా ఇటువంటి లంగలు దొంగలు ఏం చేస్తూ ఉన్నారంటే ఆడోడాడు ఉంటాడు. అట్లా యాక్చువల్గా నిజాయితీ గల అధికారులు చాలామంది ఉన్నారు. కాకపోతే ఇటువంటి వాళ్ళ వల్ల వీడు లంగ కథలు చూడు ఎట్లున్నాయో. కేసు వచ్చిందంటే కాసులు పడాల్సిందే, పైసలు ఇవ్వాలంట. లేకపోతే వీడు బూట్ కాలుతో ఇష్టం వచ్చినట్టు తిడతాడంట, బూతు పురాణం చేస్తాడంట, బూట్ కాలుతో దంతాడంట, నేరగాలను భయపడతాడంట. మరి నీకు జాబ్ ఇచ్చింది ఎందుకురా నాయన, నీకు పైసలు ఇచ్చింది, నీకు జీతాలు ఇస్తుంది ఎందుకు? ఇవి ఈ లంగ కథలు చేస్తానుకేనా? ఇటువంటి వాళ్ళతో మొత్తం డిపార్ట్మెంట్కే చెడ్డ పేరు. కీరవాణి రాగంలో జే. ఇక రాష్ట్ర గేయానికి ప్రముఖ సంగీత దర్శకుడి స్వరకల్పన. సీఎంను కలిసి సూచనలు తీసుకున్న అందశ్రీ కీరవాణి.
విమానంలో భారీ కుదుపులంట, ఒకరి మృతి 30 మందికి గాయాలైనాయి. లండన్ నుంచి వెళ్తున్న సింగపూర్ ఎయిర్లైన్స్లో ఘటన చోటు చేసుకుంది. బ్యాంకాక్లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఇక మృత్యువు మీద పడింది. నిన్న సికింద్రాబాద్లో చెట్టు విరిగి మీద పడితే, దంపతుల మీద పడితే పాపం భర్త చచ్చిపోయిండు, భార్య పాపం ఇంకా తలకాయ వలిగిపోయింది. ఆగమాగం ఉన్నది కథ. బొల్లారం ఆసుపత్రిలో ఆవరణలో దంపతులపై కూలిన చెట్టు, అక్కడికక్కడే భర్త మృతి, భార్యకు తీవ్ర గాయాలైనవి. చికిత్సకు వెళ్ళగా దుర్ఘటన. అయ్యో పాపం. ఉపాధి కూలీలపై విరిగిపడ్డ మట్టి పిల్లలు, ఒకరి మృతి, 6గురికి తీవ్ర గాయాలు. సిరిసిల్ల జిల్లాలో ప్రమాదం జరిగిందంట పాపం. ఇది ఇక పిన్నెల్లి అరాచకం. పోలింగ్ కేంద్రంపై దండయాత్ర. పల్నాడు జిల్లా పాల్వాయి గేట్లో ఈవీఎంలను స్వయంగా ధ్వంసం చేసిన వైసీపీ ఎమ్మెల్యే. ఇక్కడ మాచర్లకు సంబంధించి, ఇది ఏపీకి సంబంధించినటువంటి వార్త. అయితే ఎన్నికలు జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే, మాచర్లకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మొత్తం కూడా విధ్వంసం సృష్టించినట్ట. ఈవీఎం ప్యాటర్న్ మొత్తం బండకేసి కొట్టుడు, కనిపించినట్టు తలకా వలగొట్టుడు, రకరకాలుగా విధ్వంసం చేసిండు. ఎన్నికలు అయిపోయిన తర్వాత దీంతో అట్టెట్లయితుందని చెప్పేసి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మాత్రమే ఇది చేసిండ్రు అని చెప్పేసి పోలీసులు కేసు నమోదు చేసిరట. గుర్తు తెలియని వ్యక్తులు కాదు, గుర్తున్న వ్యక్తి ఆయన ఈ పిన్నెల్లి అంటోడు చేసిండని చెప్పేసి ఆ వీడియోలు బయటకు వచ్చిన తర్వాత అప్పుడు కేసు నమోదు చేసి 307 అంటే అటెంప్ట్ మర్డర్ కేసు కింద కూడా కేసు నమోదు చేసిండ్రు. దానిపైన దర్యాప్తు కొనసాగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వీడియో, రామకృష్ణారెడ్డిపై కేసు పెట్టని అధికారులు, గృహ నిర్బంధం చేసిన పరారైన పిన్నెల్లి. చోద్యం చూసిన పోలీసులపైన చర్యలు లేవని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మరి కేసులు పెట్టినట్ట, మరి ఈయన మీద పెట్టనట్టు కేసులు. ఇక పోలింగ్ బూత్లో ఈవీఎంను ధ్వంసం చేసి అడ్డుకోబోయిన ఏజెంట్ను బెదిరిస్తున్న పిన్నెల్లి. ఇక ఇట్లా చూసుకో, ఏం రాబాయ్ అని చెప్పేసి కొడతా ఉన్నాడు ఇట్లా. ఇక హెచ్ఐవి టీకా ట్రయల్ సక్సెస్ అయిందంట. ప్రయోగాత్మక వ్యాక్సిన్తో యాంటీబాడీలు ఉంటాయంట. డ్యూక్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల ఘనత. మరిన్ని పరిశోధనలు చేయాలని వెల్లడి. 40 ఏళ్లుగా సవాలుగా మారిన మహమ్మారి అని చెప్పేసి హెచ్ఐవి ఎయిడ్స్ అనేటువంటిది మొత్తం కూడా ఒక కుదిపేసింది. ఇక అది వచ్చిందంటే చచ్చిపోవడం తప్ప ఇంకా వేరే ఏముండదు. కాబట్టి ఒక రకంగా అది మంచి చేసిందా చెడు చేసిందా అంటే కొంతమంది మంచి చేసిందని కూడా అంటారు పెద్ద మనుషులు. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడికక్కడ పోయి పరిచయం చేసి ఆగమాగం అవుతా ఉంది కథ. ఈ ఆగమాగం అరికట్టాలంటే ఇది ఉందనే భయంతో ఇక అక్కడిక్కడ పోకుండా అక్రమ కథా కార్యక్రమం నడిపేకుంటుంటుందని చెప్పేసి భావించిండ్రు. అయితే దీనికి మందు లేదు అంటే మందు కూడా ఇప్పుడు అనుకుంటున్నారట. అది నడుస్తూ ఉంది. సరే, ఏదేమైనప్పటికీ కొంతమందికి అంటే దీంతోనే వస్తుందని కాదు. ఒకవేళ కొంచెం రక్తము మార్పిడి ద్వారా కానీ, లేకపోతే ఇంజెక్షన్ కొంచెం వరకు ఇట్లా చేయడం వల్ల కానీ, లేకపోతే గడ్డం గీస్తుంటే కొంచెం రక్తం వెళ్తే ఆ బ్లేడు అట్లా వాడడం వల్ల కూడా కొన్ని సందర్భాల్లో వస్తుంది. అది ఏదొచ్చినా కానీ పాపం నష్టం జరుగుతుంది కదా. అందుకని ఇదైతే కొంతవరకు మందు వస్తుందట హెచ్ఐవి ఎయిడ్స్కి సంబంధించి. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి మన పేపర్ శనార్థి తెలంగాణ చూద్దాం. ఇక శనార్థి తెలంగాణకు సంబంధించి డిఎస్సి హెచ్జిటి ఫుల్ కోర్సెస్ ఫ్రీ ఇస్తూ ఉన్నది. తర్వాత అదేవిధంగా గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి, ఆర్ఆర్బికి సంబంధించి అన్ని కోర్సులకు సంబంధించి కూడా అక్కడ ఫ్రీ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది క్యూ స్టడీలో ఉంటుంది. తీన్మన్ వలన ఫ్రీ ఎడ్యుకేషన్ యాప్ని మనం డౌన్లోడ్ చేసుకుంటే అందులో ఫ్రీగా మనం కోచింగ్ తీసుకోవచ్చు. అంటే చాలామంది డబ్బులు పెట్టలేక తర్వాత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత హైదరాబాద్కి వెళ్ళాలన్నా ఎక్కడ పోయి చదువుకోవాలి, కోచింగ్ ఎక్కడ తీసుకోవాలి, ఎట్లా క్లాసులు వినాలని చెప్పేసి బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీన్ని ఆలోచించి తీన్మన్ వలన ఒక నిర్ణయం తీసుకున్నాడు. అరే మనము ఇది అంటే ఫ్రీ యాప్ ద్వారా అందిస్తే గ్రామీణ విద్యార్థులకు కానీ, తర్వాత ఎవరైతే పేద విద్యార్థులు ఉంటారో వాళ్ళందరికీ మంచిగా అందుబాటులో ఉంటుంది. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని, నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా ఈ ఫ్రీ యాప్ని తీసుకొచ్చేసిండు. మీరు ఇందులోకి వెళ్ళి దీన్ని ప్లే యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే, ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ పాఠాలు వినొచ్చు. తర్వాత మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావచ్చు, మీరు సక్సెస్ కావచ్చు. అదే మల్లన్న యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి డౌన్లోడ్ చేసుకోండి దాన్ని. రాజకీయాల్లో ట్రెండ్ సెట్టర్, పెను సంచలనమే తీన్మార్ మల్లన్న. ఒక్కడిగా కదిలి తానే ఒక సైన్యమై అట్టడుగు నుంచి దురహంకారం దించేదాకా, జర్నలిస్టు నుంచి జనం గుండెల్లో కొలువయ్యేంతగా ఆస్తులన్నీ వదులుకొని జనం కోసం బయలుదేరి ఏ పని చేసినా తనకంటూ ఓ గుర్తింపు. క్యూన్యూస్ వేదికగా సంచలనాలు, అక్రమ కేసులు పెట్టినా ప్రతి అడుగు ప్రజల కోసమే. కుట్రలు కుయుక్తులు చీల్చుకుంటూ ప్రజాక్షేత్రంలోకి ఇండిపెండెంట్గా ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించిండు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో అన్ని వర్గాల నుంచి తీన్మార్ మల్లన్నకు పూర్తిగా మద్దతు లభిస్తూ ఉంది.
ఎందుకు ట్రెండ్ సెట్టర్గా, రాజకీయాల్లో ట్రెండ్ సెట్టర్గా మారిండని ఎందుకంటా ఉన్నారంటే భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తన సొంత ఆస్తులను పూర్తిగా ప్రభుత్వానికి రాసిచ్చినటువంటి ఒక అరుదైన చారిత్రక ఘట్టానికి తెరదీసిండు తీన్మార్ మల్లన్న. నేను నా ఆస్తుల్ని మొత్తం కూడా ప్రభుత్వానికి రాసిస్తాను గతంలో చెప్పిండు. అరే రాసిస్తావా, మంచి మస్తుగా అంటివి, గట్లాంటివి ఇట్లాంటివి అని చెప్పేసి అది వాడు మాట్లాడాడు మస్తుగా. ఆ మాట్లాడిన వాళ్ళకి నోటికి తాళాలేసి కథం చేసి పడేసాడు. తర్వాత ఆర్టీఆర్ కూడా తనపైనే, అంటే రైట్ టు రీకాల్ అని చెప్పేసి మనం చెప్పుకుంటా ఉన్నాం. రైట్ టు రీకాల్ తనపైనే. ఒకవేళ నేను నా పరిపాలన అంటే నేను నా విధానం నచ్చకపోతే, నేను తీసుకున్నటువంటి నిర్ణయాలు నచ్చకపోతే, నేను ఎమ్మెల్సీగా కొనసాగాలి వద్దు అని చెప్పేసి మీరు అనుకుంటే నేను మధ్యలో నేను దిగిపోవడానికి రెడీగా ఉన్నాను అని చెప్పేసి ఆర్టీఆర్ కూడా ప్రవేశపెట్టుకున్నాడు. కాబట్టి పూర్తి స్థాయిలో అన్ని వర్గాల నుంచి, అక్కడ విద్యార్థుల నుంచి, నిరుద్యోగుల నుంచి, ఉపాధ్యాయుల నుంచి, ఉద్యోగుల నుంచి, అన్ని వర్గాల నుంచి, లాయర్ల నుంచి, డాక్టర్ల నుంచి, అన్ని వర్గాల నుంచి పూర్తి స్థాయిలో తీన్మార్ మల్లన్నకు మద్దతు లభిస్తూ ఉంది. ఇక తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయం. కేసీఆర్ ముక్కు నేలకు రాసిన మల్లన్న విజయాన్ని ఆపలేరని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న అంటా ఉన్నాడు. ఏంది కేసీఆర్ ముక్కు నేలకు రాసినా కానీ ముక్కు నేలకు రాస్తే ఏమవుతుంది, కొంచెం పెద్దగా ఉందని అంటుండే ఏందో నాకు తెలియదు. కానీ ఇక కాంగ్రెస్కే టీజేఎస్ సపోర్ట్. అక్కడ ప్రొఫెసర్ కోదండరామ్ సార్ కూడా అంటే తెలంగాణ జనసమితి నుంచి గతంలో పోటీ చేసిండు. తర్వాత ఇప్పుడు శిష్యుడైనటువంటి తీన్మార్ మల్లన్న ఆశీర్వదించిండు. మల్లన్న టీజేఎస్ అధినేత అక్కడ కోదండరామ్ సార్ దగ్గరికి పోయి ఆశీర్వాదం కూడా తీసుకున్నాడు. ఆయన కూడా నేను పూర్తి మద్దతు తీన్మార్ మల్లన్నకి ఇస్తానని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. టీజేఎస్ ప్రధాన కార్యదర్శి ప్రకటన, తీన్మార్ మల్లన్నను గెలిపించాలని పట్టభద్రులకు ఆయన విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ టీజేఎస్, ఇటు సిపిఐ, సిపిఎం అన్ని పార్టీలు కూడా పూర్తిగా మద్దతు తెలియజేస్తూ ఉన్నాయి. అటు పిఆర్టీయు, అక్కడ ఉపాధ్యాయ సంఘం కానీ అందరూ కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తీన్మార్ మల్లన్నకు కేయు మద్దతు. కరపత్రం విడుదల చేసిన విద్యార్థి యువజన సంఘాలు ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని పిలుపు. ప్రతి హామీని నెరవేరుస్తాం. జీవో నెంబర్ 46 317 సమస్యల పరిష్కారానికి కేబినెట్ కమిటీ సబ్ కమిటీ చేసినారు. ఇక ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అంటా ఉన్నారు 100% ఇక్కడ 46 జీవో గురించి అనవసరంగా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా నిబద్ధతతోటి కరెక్ట్గా ఎవడెవడో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఎవడు మాట్లాడినప్పుడు క్యూన్యూస్ మాట్లాడింది, ఎవడు మాట్లాడినప్పుడు ఇక్కడ సుదర్శన్ మాట్లాడిండు, అక్కడ తీన్మార్ మల్లన్న మాట్లాడిండు. కాబట్టి చిత్తశుద్ధితోనున్నాము బరాబర్. దాని గురించి ప్రత్యేకంగా వాళ్ళు ఏదో అంగిల్ చింపుకోవడం ఏమని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చెప్తున్నా కదా, వాళ్ళ బట్టలు వేపి మొత్తం ఇట్లా బజార్లు ఎలవేటేటువంటి కథ మా దగ్గర ఉన్నది. కానీ వద్దు అని ఊకుంటున్నాం. ఎందుకంటే అది కరెక్ట్ కాదు. మనం ఏంటంటే వ్యక్తిగతమైనటువంటి విషయాలకు వెళ్ళట్లేదు. కాబట్టి తీన్మార్ మల్లన్న క్లియర్గా ప్రజల కోసం, తర్వాత పట్టభద్రుల కోసం, నిరుద్యోగుల కోసం, ఉద్యోగుల కోసం, అందరి బాధలు సబ్బండ వర్గాల ప్రజానికం కోసం కొట్లాడుతూ ఉన్నాడు. మీకు అందరికీ కూడా తెలుసు. కాబట్టి మాకు ఫోన్ రాలేదనో లేకపోతే మమ్మల్ని కలవలేదని చెప్పేసి అన్యదా భావించొద్దు. ఎందుకంటే ఒక్కడే తిరుగుతూ ఉంటే అందరినీ కూడా కలిసేందుకు అంత ఈజీగా ఉండదు. 34 ఎమ్మెల్యే నియోజకవర్గాలు తిరగాలి, తర్వాత 5 ఎంపీ నియోజకవర్గాలు తిరగాలి. తర్వాత ఇక్కడ ఏది కొత్త జిల్లాలు 12 కొత్త జిల్లాలు, పాత జిల్లాలు 3 జిల్లాలు, ఇంత తిరగాలంటే అంత ఈజీగా ఉండదు. కాబట్టి నాకు ప్రత్యేకంగా ఫోన్ చేయలేదు నాకు ఇట్లా అని చెప్పేసి అట్లా భావించకండి. దయచేసి సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రండనా అక్కడ బీసీ సంక్షేమ సంఘం జాతీయ యువజన జాతీయ అధ్యక్షుడు అన్న వచ్చిండు. చెప్పండి దేని గురించి వచ్చింది? క్యూ న్యూస్ చూస్తున్నటువంటి గడ్డం నరసింహన్న అన్న పేరు చెప్పండి. క్యూ న్యూస్ చూస్తున్నటువంటి ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రులకు బీసీ విద్యార్థి యువజన సంఘం తరఫున ధన్యవాదాలు. విషయం ఏంటంటే ఈరోజు గత ప్రభుత్వంలో 9.5 సంవత్సరాల కాలం అవిశ్రాంతంగా పోరాడి ఎన్నో పేద కుటుంబాలకి నేనున్నాను రండి అని చెప్పి పిలిపించుకొని ప్రతి ఒక్కరికి జరుగుతున్న అన్యాయాలపై పోరాడుతూ ఉన్నటువంటి వ్యక్తి మన తీన్మార్ మల్లన్న ఆలియాస్ చింతబండు నవీన్ గారు. మరి అన్న చేసినటువంటి పోరాట ఫలితమే ఇవాళ అన్నని ఏఐసిసి పార్టీ గుర్తించి, పిసిసి గుర్తించి ఈరోజు ఈ 3 జిల్లాలైనటువంటి ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం 3 ఉమ్మడి జిల్లాల కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అన్నను ఎన్నుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే మనం క్యూ న్యూస్ వేదికగానే కాదు, రేపు అసెంబ్లీలో కూడా అడుగు పెడితే అన్న రేపు బీసీ పక్షాన
మరియు విద్యార్థుల పక్షాన మరియు నిరుద్యోగుల పక్షాన అవినీతిని అంతమొందించేటువంటి ఒక శక్తిగా మారుతాడు ఇతను కావాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అన్నకు టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇందుకు నేను చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఏంటంటే, మనకు అన్న ఈరోజు అసెంబ్లీలో లేకపోతేనే ఇంతగానో కొట్లాడుతున్నాడు. మరి అన్న రేపు శాసన మండలిలో కనుక అడుగు పెడితే, అసెంబ్లీలో అడుగు పెడితే మరి మనకు రావాల్సినటువంటి మరి ఉద్యోగాలు అయితేనేది, నిరుద్యోగుల సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి మీద అవిశ్రాంతంగా పోరాడగలిగేటువంటి వ్యక్తి అన్న. ఎవరికి భయపడేటువంటి వ్యక్తి కాదు. అతను ఒక శక్తి లాంటి మహనీయుడు. నిజంగా చెప్పాలంటే 74 రోజులు జైల్లో పెట్టి హింసిస్తే కూడా నేనున్నాను మీకు అని చెప్పేసి జైలు గోడల నుంచి చక్కగా క్యూ న్యూస్కే వచ్చిండు తప్ప ఇంటికి పోలేదు అన్న. ఎవరిని కూడా మందలించుకోలేదు. అంటే ఉద్దేశం ఏంటంటే అన్నకు కావాల్సింది నిరుద్యోగులు, మరి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపై పోరాడాలనేటువంటి ఉద్దేశమే. కాబట్టి అన్నని మీరందరూ మనమందరము కలిసి మూకుమ్మడిగా మరి మనం సెకండ్ ఆప్షన్ అనేది లేకుండా ప్రతి ఒక్కరం కూడా మనకి ఇవ్వబడినటువంటి బ్యాలెట్ పేపర్లో మనకు సీరియల్ నెంబర్ 2లో అన్నగారి పేరు ఉంటుంది, తీన్మార్ మల్లన్న అని చిన్న ఫోటో ఉంటుంది. దాని పక్కన భారత జాతీయ కాంగ్రెస్ అని ఉంటుంది. ఆ పక్కన చిన్న డబ్బా ఉంటుంది. ఆ డబ్బా లోపల మీరు ప్రతి ఒక్కరూ కేవలం 1 అనే సంఖ్యను మాత్రమే వేసి రావాలని చెప్పేసి నేను బీసీ విద్యార్థి యువజన సంఘం తరఫున ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నాను, కోరుతున్నాను. మనము అందరం కలిసి ఈసారి ఖచ్చితంగా మరి అన్నకి ఇక్కడ ఈ రకంగా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న భారత జాతీయ కాంగ్రెస్ ఈ 1వ నెంబర్ దగ్గర మనం కేవలం 1 మాత్రమే వేయాలి. తర్వాత ఇంకా వేరే ఎక్కడ కూడా కింద ఏమున్నా కూడా ఎవరికి కూడా మనం సెకండ్ ఆప్షన్ ఇవ్వద్దు. ఎందుకు ఇవ్వద్దు అని చెప్తున్నా అంటే, పోయినసారి రియల్గా కనుక వేరే సెకండ్ ఆప్షన్ ఎవ్వరు కూడా ఇవ్వకపోతే, రియల్గా చెప్పాలంటే ఆ రోజు మొన్నసారి అన్న ఎమ్మెల్సీ అయ్యేవారు. కేవలం సెకండ్ ఆప్షన్ ఇచ్చినందునే అన్న ఆ రోజు ఓడిపోవడం జరిగింది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా అన్న విజయం ఖాయం. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను మరీ కోరుకుంటుంది, విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, తీన్మార్ మల్లన్నకి మనం ఈ ఒక్కసారి అవకాశం ఇచ్చి ఈ 3 సంవత్సరాల కాలం మనం అన్నం శాసన మండలికి పంపిద్దామని చెప్పేసి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. కాబట్టి దయచేసి మిత్రులకు, పట్టభద్రులకు, మహిళామణులకు మరియు నాతోటి అన్న తమ్ముళ్లకు అందరికీ కూడా మరియు ఉద్యోగస్తులకు కూడా నేను కోరుకునేది, మా అన్నకు ఈ తీన్మార్ మల్లన్నకు ఇదొక్క అవకాశం ఏమని చెప్పేసి నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ఇక్కడ బ్యాలెట్లో ఇక్కడ సీరియల్ నెంబర్ 2 ఉంటుంది. ఈ 2 పక్కన తీన్మార్ మల్లన్న ఉంటుంది, ఇక్కడ ఫోటో ఉంటుంది, ఆ పక్కన భారత జాతీయ కాంగ్రెస్ అని ఉంటుంది. అయితే కాంగ్రెస్ అని ఉంటుంది కానీ కాంగ్రెస్ ఫోటో అదేది చేయి గుర్తు ఏముండదు, ఏ గుర్తు ఉంటుంది, పక్కన డబ్బు ఉంటుంది. ఆ డబ్బాలో 1 నెంబర్ వేయాలి. ఇది లెక్క. అంతేనా? అంతే అన్న. ఎందుకు అంటే తీన్మార్ మల్లన్నకి ఎందుకు మద్దతు ఇవ్వాలనుకుంటారన్న అంటే, మీరు గతంలో కూడా అంటే మల్లన్నకు పాదయాత్రకు సంబంధించి మీరు కలిసి నడిచిండ్రు. తర్వాత ఎందుకు అట్లా అంటే అన్న అంటే ఎందుకు అట్లా అన్న అంటే ఎందుకు అంటే, నిజంగా చెప్పాలంటే అన్న బీసీల కోసము రియల్గా కానీ నిరుద్యోగుల కోసం కానీ కొట్లాడే వాళ్ళం మేమందరం ఉన్నామని చెప్పుకుంటారు. కానీ అన్న క్యూ న్యూస్ వేదికగా బయటికి వచ్చి ప్రశ్నించేంత వరకు ఆ రోజు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి అధికార పార్టీ కూడా లేదు. ఒక సింగిల్ పర్సన్గా వచ్చి 4.5 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి. అది ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ పార్టీ కూడా చేశాను అని చెప్పి ఎవరైనా చెప్తే రమ్మనండి అన్న, నేను రెడీ. వాళ్ళతోటి చర్చకు సిద్ధం. వాళ్ళు ఏం చేశారో చూపించమనండి. ఈ రోజు అసెంబ్లీ ముందు ఎంతమంది అయితే నిలబడతారో అంతకు 2 రెట్లు ఈ రోజు క్యూ న్యూస్ దగ్గర నిలబడతారు. బయట ఉన్నారు. ఇప్పుడు ఎందుకు నిలబడుతున్నారు అంటే, అక్కడ పోతే న్యాయం జరగదు, కానీ ఇక్కడికి వస్తే క్యూ న్యూస్ వేదికగా అవినీతిని ఈ సమాజానికి, యావత్ ప్రపంచానికి చూపిస్తున్నటువంటి వ్యక్తి. కాబట్టి అన్న ఎప్పుడైతే ఇక్కడ నిలబడిండో అప్పటి నుంచి ఎక్కడి వాళ్ళు అక్కడ సెటరేట్ అయిపోయినరు. ఈ రోజు బీఆర్ఎస్ పతనము, బీఆర్ఎస్ ఓటమి ఏ పార్టీ కాదు, కేవలం తీన్మార్ మల్లన్న వల్ల మాత్రమే అది. ఎందుకంటే వాస్తవానికి చెప్పాలంటే అందరిని చైతన్యపరిచిండు. అంటే మనం ఏం కోల్పోతున్నాం, మనకేం కావాలా సో అనేది యువతకు నేర్పించాడు. ప్రశ్నించేటువంటి తత్వాన్ని నేర్పించిండు. సో ప్రశ్నించేటువంటి గుణాన్ని మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మన హక్కులు మనం కాపాడుకుందామని చెప్పి అన్న అందరికీ ఇండైరెక్ట్ గా చూపించడం జరిగింది. సో అది నాకు అన్న ఆదర్శం. థ్యాంక్ యూ అన్న. తప్పకుండా ఇక్కడ సీరియల్ నెంబర్ 2 దగ్గర లాస్ట్ అంటే చివరిలో బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో 1 నెంబర్ వేయాలి. 1 నెంబర్ వేసేసి తీన్మార్ మల్లన్నకు ఓటేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ విషయం ఏంటంటే, చాలామంది అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతా ఉన్నారు. అంటే మనము ఒకవేళ మనము హైదరాబాద్ నుంచి ఇంటికి పోతున్నాం, ఊరికి పోతున్నాం, ఇట్లా మనం ఒక రోజు వేస్ట్ అవుతుందని చెప్పేసి అనుకుంటారు. కాకపోతే ఒక రోజు కాదు మిత్రమా, జీవితాలే వేస్ట్ అయిపోతాయి. ఎందుకంటే ఒక మంచి వ్యక్తిని, మన గురించి మాట్లాడే వ్యక్తిని మనం చట్టసభల్లో ఉంచినట్లయితే మనకు మంచి జరుగుతుంది. కాబట్టి ఆ ఒక్కరోజు అనుకోకుండా తర్వాత ఏదో కిరాయిలకు డబ్బులు అయితే అని చెప్పేసి అనుకోకుండా
మొత్తం మీద ఓటు అందరూ కూడా వినియోగించుకొని తీన్మాన్ మల్లన్న గెలిపించాలని చెప్పేసి కోరుతాం. ఓకేనా, థ్యాంక్ యూ. ఇది గడ్డం నరసన్న చెప్తున్నటువంటి మాట. 100% తీన్మాన్ మల్లన్న గెలిపించాలని చెప్పేసి ఆయన కోరుతా ఉన్నాడు. తీన్మాన్ మల్లన్న ఈ పేరు ఒక ట్రెండ్ సెట్టర్. జర్నలిజంలోనే కాదు, రాజకీయాల్లోనూ ప్రజా సమస్యలపై పాలకుల గల్లా పట్టి కొట్లాడడంలోనూ తీన్మాన్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ రూటే సపరేటు. రాబోయే తరానికి తీన్మాన్ మల్లన్న ఒక ఆదర్శప్రాయుడు అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. తరతరాలుగా తాతలు ముత్తాతల పేర్లు చెప్పి రాజకీయాల్లో పబ్బం గడుపుకుంటున్న నేతలకు తీన్మాన్ మల్లన్న కొత్త దిక్సూచి. మారుమూల గ్రామం నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చి జర్నలిస్టుగా జాయిన్ అయ్యి ప్రస్తుత రాజకీయాల్లో తాను కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. రాజకీయాలంటే మంది మాగదులు కాదు, ఆర్థిక బలం కాదని, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయ బరిలోకి దిగి అందరికీ ఆదర్శంగా నిలుస్తా ఉన్నాడు తీన్మాన్ మల్లన్న. ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన తీన్మాన్ మల్లన్న సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పేరు మీద, తన కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న ఆస్తులన్నింటినీ ప్రభుత్వానికి రాసిచ్చి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. బహుశా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఏ పొలిటికల్ లీడర్ ఈ నిర్ణయం తీసుకున్న చరిత్ర లేదు. నిజానికి తీన్మాన్ మల్లన్న ఒక్కడిగా కదిలి నేడు తానే ఒక సైన్యం అయ్యాడు. అట్టడుగు నుంచి రాజకీయాల్లోకి వచ్చి కేసీఆర్ నియంత పాలనకు చరమగీతం పాడి దొర అహంకారాన్ని గద్దెదించేందుకు వెనకడుగు వేయలేదు. క్యూన్యూస్ వేదికగా పాలకులు, అవినీతి అధికారుల భరతం పడుతూ పేదోళ్లకు అండగా నిలిచాడు. ప్రజా గొంతుకగా మారి ప్రశ్నించినందుకు తీన్మాన్ మల్లన్నపై బీఆర్ఎస్ అంతా ఏకమై కక్షగట్టింది. ప్రతిపక్షాలు చేయాల్సిన పనిని తీన్మాన్ మల్లన్న ఒక్కరే చేస్తూ అధికార పక్షానికి ముచ్చమటలు పట్టించాడు. దీంతో తీన్మాన్ మల్లన్నను నైతికంగా ఎదుర్కోలేని నాటి బీఆర్ఎస్ అధికార పక్షం కుట్రలు పన్ని కుయుక్తులతో అక్రమ కేసులు బనాయించి జైలుకి వెళ్ళినా గానీ ఎట్టి పరిస్థితుల్లో వెరవని మొక్కవని ధైర్యంతో ముందుకెళ్ళిండు తీన్మాన్ మల్లన్న. మేమందరం కూడా జైల్లో ఉన్నాం. ఎందుకంటే క్యూన్యూస్ మొత్తం మూసేయాలని చెప్పేసి రకరకాలుగా కుట్రలు చేసిండ్రు, మా పైన దాడులు చేసిండ్రు, హత్యాయత్నానికి పాల్పడ్డారు. అయినప్పటికీ హత్యాయత్నానికి మా పైన పాల్పడి మా పైన అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టిండ్రు. రకరకాలుగా ఏవి చేసినా కానీ ఎందుకంటే ప్రజలందరూ మీ అందరి మద్దతుతోటి, తెలంగాణ సమాజం అండదండలతోటి, తెలంగాణ సమాజం మీరున్నారనేటువంటి ఒక భరోసాతోటే ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తా ఉండు తీన్మాన్ మల్లన్న. అందులో భాగంగా మేమందరం కూడా కదులుతూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు నా మీద కూడా రకరకాలుగా ఏదో ట్రోల్ చేస్తూ ఉంటారంట ఈ లంగ కొడుకులు. ఎందుకంటే అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే దాని మీద ఏంది, తీన్మాన్ మల్లన్నకు ఓటు వేయొద్దని చెప్పేసి సుదర్శన్ అంటుండని చెప్పేసి అదో ఫోటో పెట్టేసి ఈ లంగ కథలు పడతా ఉన్నారు. అట్టెట్లయితుంది రబ్బాయి? నిబద్ధతతోటి నడుస్తున్నటువంటి మల్లన్న 100% నా మిత్రుడు ఆయన. అరే ఇష్టం వచ్చినట్టుగా ట్రోల్ చేసి ఇట్లా చేస్తే ఏమవుతుంది రబ్బాయి? మేము 5 నిమిషాల్లో దాన్ని ఖతం చేసి పడేస్తాం. మేము ఒకవేళ నిజంగా అట్లా మీలాగా లంగ కథలు పడాలనుకుంటే అట్లా మేము పడము. ఒకవేళ పడాలనుకుంటే మీ బట్టలు ఎప్పి మొత్తం బరివాతలు ఆడ రోడ్డు మీద నిలబెడతాం. కానీ మేము అటువంటి పని చేయదలుచుకోలేదు. ఎందుకంటే నిజాయితీగా కొట్లాడుతున్నాం, ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. 100% ప్రజల విశ్వాసం చూరగొంటా ఉన్నాం. కాబట్టి 100% ఓట్లు ఇస్తారు, తర్వాత గెలిపిస్తారనేటువంటి నమ్మకం ఉన్నది మాకు. మీ లెక్క లంగ లెక్కలు చేసేసి అది చేసి వాడో సవాలు వివాలు విసురుతుండు. ఇక దాన్ని ఏమంటారు, అంటారు కదా, గట్లున్నది కథ. ఇది తీన్మాన్ మల్లన్నకు సంబంధించి. ఇక బెస్ట్ పాలసీలపై అధ్యయనం, పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడాలి. అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిండు. 10 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీలు ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం నేటితో ముగిసిన గత వీసీల పదవీ కాలం. ఇన్ఛార్జి వీసీలుగా సీనియర్ ఐఏఎస్ అధికారులకు నియామకం చేపట్టింది. ఉస్మానియా యూనివర్సిటీకి దానకిషోర్, జేఎన్టీయూకి బుర్రా వెంకటేశం, కేయూ ఇన్ఛార్జి వీసీగా వాకాటి కర్ణకు బాధ్యతలు అప్పగించారు. ఆలయ భూములకు బయోట్యాగింగ్, ఆక్రమణకు గురైన భూములు స్వాధీనం, ఆధునిక పద్ధతిలో భూ రికార్డుల నమోదు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చెప్తా ఉంది. 100% ఆలయ భూములకు సంబంధించి మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. ఆలయ భూములన్నింటినీ కూడా అన్యాక్రాంతం అయిపోతూ ఉన్నాయి. కొంతమంది దొంగలు మొత్తం కూడా ఆలయ భూములను దోచేసిండ్రు, వాటిని అమ్ముకుంటా ఉన్నారు, వాటిని పట్టాలు చేసుకుంటా ఉన్నారు, వాటిలో నిర్మాణాలు చేపడతా ఉన్నారు అనేటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో బయో ట్యాగింగ్ చేస్తామని చెప్పేసి అక్కడ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అంటా ఉన్నారు. ఇది మంచి పరిణామం. రైతులెవరూ ఆందోళన చెందొద్దు, సన్న బియ్యానికే 500 రూపాయల బోనస్ అనలేదు. వర్షానికి తడిసిన ధాన్యం కూడా కొంటాం. కాంగ్రెస్ హయాంలో ఆ పరిస్థితి లేదు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అంటా ఉన్నారు. ఇక అవినీతి పరుల చేతుల్లో
బీజేడీ ప్రభుత్వం. ఒడిశాలో పేదరికం చూస్తుంటే బాధేస్తుంది. చిన్న కార్యకర్తలు కోట్లకు ఎదిగినరు. పూరి టెంపుల్కు రక్షణ కరువైంది. రత్న భాండాగారం తాళం చెవులు 6 ఏళ్లుగా కనిపించట్లే అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొన్న మాట్లాడిండు. దానికి సంబంధించినటువంటి వార్త కనిపిస్తూ ఉంది. ఇక నేటి మాట చూసుకుంటే, ప్రశ్నించే గొంతుపైన విషం చిమ్ముతున్న గులాబీ తొత్తులకు ఇంకా 5 రోజులు సమయమే ఉంది. యూట్యూబ్ ఛానళ్ల వ్యూస్ కోసం, లైక్ల కోసం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న వ్యక్తులకు సమయం ఆసన్నమవుతుంది. మీరు నల్లగొండ, ఖమ్మం, వరంగల్కు పొర్లుదండాలు పెట్టిన పట్టభద్రుల సమస్యలపై కొట్లాడే ప్రశ్నించే గొంతుక విజయాన్ని ఆపలేరు. ఇక ఎలాంటి పారితోషికం తీసుకోకుండా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫ్రీ పబ్లిసిటీ చేసినందుకు మీకు ధన్యవాదాలు. మీకు ఇచ్చిన టాస్క్ అనుకున్నంత సక్సెస్ కాలేదని, మీ యజమానుల నుంచి మోకాళ్ళ మీద నిలబడి మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా అతనికి ఉన్న ప్రజాదరణ ముందు మన పప్పులు ఉడకలేదని ముక్కు నేలకు రాయండి. అతని విజయాన్ని ఇక తాతలు ముత్తాతలు దిగి వచ్చినా ఆపలేరని చెప్పండి. జూన్ 5న కండ్లు బైర్లు గమ్మే మెజారిటీని చూస్తారు. చెవులు చిల్లులు పడేలా డీజేల శబ్దాల నడుమ సాగే విజయోత్సవ సంబరాలు చూసి ఎలాంటి అఘాయిత్యాలు చేసుకోకండి అని చెప్పేసి వాళ్ళకి చెప్తా ఉన్నాడు. మరి గులాబీ వాళ్ళకు ఇంకొంతమందికి అయితే అర్థమవుతుందారా నాయన? చూసుకోరు ఒకసారి కథ గట్టుంటుంది లెక్క. పెద్దపల్లి రాజన్న గట్టిగా కసిగా రాసిండు. తీర్మానం గెలుపు ఖాయమని చెప్పేసి ఒకటి. ఇంకా బీఆర్ఎస్ పాపాల వల్లే బీజేపీ గ్రాఫ్ పెరిగిందని చెప్పేసి ఇక్కడ సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ అంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీపై పోరాటం చేయాలి. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికే సిపిఐ మద్దతు ఉంటుందని చెప్పేసి సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అంటా ఉన్నారు. ఒకసారి నారాయణ గారితో మాట్లాడేట్టు ప్రయత్నం చేద్దాం. ఇక రైతు అగో మరి ఏమైందో, ఇది కలుస్తలేదా ఏమైంది? అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉందంట. ఇక రైతులు ఎవరు ఆందోళన చెందొద్దు. సన్న బియ్యానికి 500 రూపాయల బోనస్ అనలేదని చెప్పేసి అక్కడ బట్టి విక్రమార్క అంటున్నారు. బీర్ల కృత్రిమ కొరత లేదు. మద్యం కొత్త బ్రాండ్లను పరిశీలించలేదు. అసత్యాలు ప్రచురించిన ఓ పత్రికపై 100 కోట్ల రూపాయల దావా వేస్తామని చెప్పేసి ఎన్నికల కోడ్ ముగిగానే ఎక్సైజ్ శాఖ ప్రక్షాళన చేస్తామని చెప్పేసి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్తా ఉన్నారు. ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేసి కొత్త బాండ్లు పిత్త బాండ్లు వీళ్ళు తెచ్చేసిండ్రు అట్టిట్లా అని చేస్తున్నట. కథలన్నీ నడుస్తున్నాయంట. ఏమైందో మరి? నారాయణ గారి ఫోన్ కలవట్లేదు. ఓకే, ఇక మల్లన్నకు కేయూ మద్దతు ప్రకటిస్తూ ఉంది. మొత్తం పూర్తిగా కాకతీయ యూనివర్సిటీ నుంచి పూర్తి స్థాయిలో అక్కడ జేఏసీ నేతలు, తర్వాత అక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు అన్ని కూడా పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి అక్కడ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఇక్కడ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఇక్కడ మొత్తం కూడా పూర్తి స్థాయిలో విద్యార్థులు అందరూ కూడా మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు తీర్మాన్ మల్లన్నకు. ఇక ప్రజా గొంతుకును చట్టసభల్లోకి పంపాలి. కాంగ్రెస్ పార్టీ వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం. మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థన. ఇది భువనగిరికి సంబంధించి. ఇక అవినీతి పరుల చేతుల్లో బీజేడీ అని చెప్పేసి ఒక వార్త. ఇక మల్లన్నకు మోడల్ స్కూల్ టీచర్ల మద్దతు. పిఎంటీఏ అధ్యక్షుడు తరాల జగదీష్. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీర్మాన్ మల్లన్నకు ప్రోగ్రెసివ్ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ మద్దతు తెలిపింది. ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తరాల జగదీష్, అనుముల పోచయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఒక జర్నలిస్టుగా తీర్మాన్ మల్లన్న అంకితభావం గొప్పదని కొనియాడారు. న్యాయం కోసం తీర్మాన్ మల్లన్న అనుసరించే విధానాలు, ప్రస్తుత విద్యా విధానంపై మల్లన్న పోరాటం అందరికీ ఆదర్శనీయమని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీర్మాన్ మల్లన్నకు ఓటేయాలని చెప్పేసి వారు పిలుపునిచ్చిండ్రు. ఇక ప్రజా గొంతుకును చట్టసభల్లోకి పంపాలి. కాంగ్రెస్ పార్టీ వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం. మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని చెప్పేసి అభ్యర్థిస్తా ఉన్నారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రజా గొంతుక తీర్మాన్ మల్లన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించి చట్టసభల్లోకి పంపాలని బీసీ విద్యార్థి యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు గడ్డం నరసింహ, జిల్లా కాంగ్రెస్ నాయకులు అలిశెట్టి అలివిమల్లు పట్టభద్రులను అభ్యర్థించారు. ఇక మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పట్టణంలో తీర్మాన్ మల్లన్న విజయాన్ని కాంక్షిస్తూ కాంగ్రెస్ పార్టీ వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో 10 ఏళ్ల కాలంలో ప్రతిపక్షం లేకుండా చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నిద్ర పట్టకుండా చేసిన ఒకే ఒక్కడు తీర్మాన్ మల్లన్న అన్నారు. అయితే మల్లన్న లాంటి నాయకుడు
చట్టసభల్లో ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందని, అందుకే పట్టభద్రులంతా మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బయ్యని రాజు, కోమటి మచ్చగిరి, సుంకర అనిల్, జిల్లా యువజన కార్యదర్శి మందుల సురేష్, రాజశేఖర్ పలువురు పాల్గొన్నారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్త చూసుకుంటే వారి ఆశయ సాధనకే భూ పోరాటాలు. రాజన్న, శంకరన్న వర్ధంతి సభలో సిపిఎం నాయకులు అంటా ఉన్నారు. ఇక నిర్మల్లో జోరుగా జూదమాట, ఆట కేంద్రాలు అవుతున్న లాడ్జీలు, హోటల్స్, పురాతన కట్టడాలు. ఇక్కడ చూసుకో నిర్మల్లా. నందన డిగ్రీ కాలేజీలో మాస్ కాపింగ్, క్రిమినల్ కేసు, 5 లక్షల రూపాయలు జరిమానా విధించాలి అని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అంటా ఉన్నారు. ఇక దిలావర్పూర్లో ఉద్రిక్త వాతావరణం. ఇందిరమ్మ ఇళ్లను ఆక్రమించుకున్న బాధితులు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో తిరిగి ఇల్లు ఖాళీ చేస్తూ ఉన్నారట. ఎందుకంటే గతంలో ప్రభుత్వం లంగకథలు వాడి మీకు ఇస్తామని చెప్పేసి అట్నే పెట్టిన ఇండ్లు ఏం లేని అవుతుంది. వాళ్ళు పాపం ఇండ్లు లేని వాళ్ళు పోయినట. ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. నకిలీ విత్తన రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా, నకిలీని అరికట్టేందుకు పోలీసుల శాఖ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసింది. నకిలీ విత్తన వ్యాపారులపై పీడీ యాక్ట్ అమలు చేస్తామని ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల అంటా ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసిన గౌడ కులస్తులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం, మోకుదెబ్బ జిల్లా అధ్యక్షుడు చెప్తున్నటువంటి మాట. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జనగామ జిల్లాగా నామకరణం చేసినందుకు ముఖ్యమంత్రి ఆల్రెడీ చేసిండ్రా. వీలైతే మరి జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు కూడా పెడతా ఉన్నారంట. ఇక 4 రోజుల్లో వడ్ల కొనుగోలు పూర్తి చేయాలి, అదనపు లారీలను ఏర్పాటు చేయాలి, ప్రత్యేక అధికారి ట్రైబల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ శరత్ అంటా ఉన్నారు. ఇక త్వరితగతిన విద్యుత్ రిపేరు పనులు పూర్తి చేయాలి, విద్యుత్ ఎస్సీలకు ఆదేశాలు జారీ చేసిండ్రు. ఎందుకంటే ఇక్కడ చాలామంది రైతులు పాపం అంటే అక్కడ పంట పొలాలకు పోతూ ఉంటాయి, కిందికి వస్తుంటాయి వైర్లు, తర్వాత మధ్యలో పోలు కూడా లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారు. అటువంటివన్నీ కూడా సెట్ చేయాలి. అంతర్రాష్ట్ర సిగరెట్ దొంగల అరెస్టు. 8 లక్షల నగదు, కారు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక, తెలంగాణలో 8 చోరీలు. నిందితులు రాజస్థాన్ వాసులుగా గుర్తించిందట. గ్రామాల అభివృద్ధికి ఎన్ఆర్ఐలు ముందుకు రావాలి. అమెరికాలో ఎన్ఆర్ఐలతో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఇక ఆరోగ్య శాఖ సూపరింటెండెంట్ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకుంటే సాంకేతిక విప్లవానికి పునాది వేసిన రాజీవ్ గాంధీ, 18 ఏళ్లు దాటిన యువతకు ఓటు హక్కు కల్పించిన గొప్ప నేత. రాజీవ్ వర్ధంతి సభలో ఎమ్మెల్యే కవ్వంపల్లి అంటా ఉన్నారు. ఇక ఇసుక మాఫియాపై మానేరు పరిరక్షణ సమితి విజయం. మానేరుపై ఇసుక రీచ్లు పర్యావరణ చట్టాలకు విరుద్ధం. మైనింగ్, టీఎస్ఎండిసి విభాగాలకు 50 కోట్ల రూపాయల జరిమానా. తీర్పును వెలువరించిన జాతీయ హరిత న్యాయస్థానం. మే 31 వరకు ధాన్యం కొనుగోలు పూర్తి చేయండి, మిల్లర్లతో రైతులు ఇబ్బందులు పడరావద్దు. ఇక వర్షానికి మొలకెత్తిన తడిసిన ధాన్యాన్ని కొనండి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి. కరెంటు స్తంభాలు ఢీకొట్టిన ఇసుక ట్రాక్టర్. సిరిసిల్లలో చెల్లాచెదురుగా పడిన కరెంటు తీగలు, పలు ఇండ్లల్లో కాలిపోయిన ఫ్రిడ్జ్లంట, టీవీలు. ఇక కని నాళాల్లో పూడిక తీసేదన్నాడు. చెత్త పేరుకుని దుర్వాసనతో ప్రజలు అవస్థలు పడతా ఉన్నారంట. క్షేత్రస్థాయిలో పనులు చేయించని మున్సిపల్ కమిషనర్. చూసుకో గోదావరి కని దగ్గర. ఇక గీత కార్మికులకు ఎక్స్గ్రేసియా చెల్లించాలి. సర్దార్ సర్వై పాపన్న గీత కార్మిక సంఘ నాయకుల డిమాండ్. ఇటీవల ప్రమాదానికి గురైన అంజయ్యకు పరామర్శ అని చెప్పేసి గీత కార్మికులకు 5 లక్షల రూపాయలు ఏమైనా ఇస్తాన్నారు, మరి ఇవ్వాలి పాపం. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే వరి కొనుగోలు వేగవంతం చేయాలి, ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలి. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ క్రాంతి. దళితుల భూమిపై కన్నేసిన జెడ్పీ చైర్మన్ భర్త. ఇక 50 ఏళ్లుగా కాస్తులో ఉన్న సామాన్యుడికి పట్టా కాని భూమి, ధరణిలో కనిపించని సర్వే నెంబర్లు, దొరపేరున పట్టా పాస్ పుస్తకాలు, బోరు వేసుకొని పంట సాగు చేస్తున్న పేద రైతు. భూమి తనదే అంటూ కంచె ఏర్పాటు చేసిన జెడ్పీ చైర్మన్ భర్తనంట. చూసుకో ఇక ఏడా ఇది రంగారెడ్డిలా ఎట్లున్నదో కథ ఎట్లా నడుస్తుందో చూడరు. దళితుల భూమిని మింగేయాలని చూస్తున్న జిల్లా పరిషత్ చైర్మన్ అని చెప్పేసి ఒక వార్త. సిండికేట్గా మారిన వ్యాపారులు, విత్తనాలను బ్లాక్లో స్టోర్ చేసిన వైనం, విత్తనాల కోసం బారులు తీరిన రైతులు. ఇక ఆందోళన నియోజకవర్గంలో జనుము విత్తనాల కోసం రైతులు పడిగాపులు కాస్తా ఉన్నారంట. ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసేందుకే కుట్రలు చేస్తూ ఉన్నారంట. అలుగు మాయమైంది, నిర్మాణం మొదలైంది. పెద్ద చెరువు అలుగు మాయం, పారకం భూమిలో కొనసాగుతున్న అనుమతి లేని నిర్మాణం అంట. చూసుకోయిగా అలుగు బిలుగు అంతా మొత్తం పక్కకు పెట్టేసి ఆ నిల్లు కడుతురట, అక్కడ మట్టి పోసి. టేకుల కుంట ధ్వంసం చేసిన భూబకాసురులు.
చేస్తూనే ఉంటారు. భూములు మొత్తం కథం చేసి చెరువులన్నీ చేస్తే చెరువులు ఇండ్లలో అవుతాయి. ఇండ్లను మొత్తం ఇండ్లు కూడా మొత్తం కూడా చెరువులలో కడితే ఇండ్లకి నీళ్ళు వస్తున్నాయి. చెరువులకు రావాల్సిన నీళ్ళు ఇండ్లకి వస్తున్నాయి. ఇండ్లు ఎందుకు వస్తున్నాయి అందుకే వస్తాయి. హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో 200 చెరువులు కథం చేసి పడేసారు. కనిపించకుండా చేసిర్రు. కనిపించకుండా ఏం చేసిర్రు అంటే అట్లా ఇండ్లు కట్టిండ్రు. ఇండ్లు కట్టిన తర్వాత ఏమైంది, లోతట్టు ప్రాంతాలు కాబట్టి ఆటోమేటిక్గా నీళ్ళు వచ్చి ఆ ఇండ్లకి నీళ్ళు వస్తున్నాయి. అయ్యో నీళ్ళు వస్తున్నాయి అంటే ఎట్లా వస్తాయి మరి? చెర్ల ఇండ్లు కట్టుకుంటే నీళ్ళు రాకపోతే పాలు వస్తాయా? అంతే కదా కథ. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే దుండిగల్ బల్దియాలో అక్రమాల దందా, అక్రమ నిర్మాణాలతో అధికారుల మిలాఖత్, మొక్కుబడిగా నోటీసుల జారీ. ఇక ప్రజా గొంతుక తీర్మానాలను గెలిపించండి, ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల్లా పనిచేయాలి. రాష్ట్ర NSUI ప్రధాన కార్యదర్శి గొల్లా జాన్ అంటా ఉన్నాడు. ఇక జవహర్ నగర్ వీధుల్లో జలవిహారం, ప్రధాన రహదారులపై పారుతున్న మురుగునీరు పట్టించుకుని మున్సిపల్ అధికారులు. గత ప్రభుత్వ పాలనలో ప్రజాధనం వృధా, అధికారులపై జవహర్ నగర్ వాసుల ఫైర్ అంటుండు. ఈ జవహర్ నగర్ ఉన్నది కదా, ఇక్కడ దమ్మాయి కూడా జవహర్ నగర్, ఇదంతా కూడా నేను అది తీసుకుంటా. ఏం తీసుకుంటానంటే ఏమంటారు కదా, దత్తత తీసుకుంటా అన్నాడు. ఎవరు? పూలు పండ్లు, పూలు పాలు మాజీ మంత్రి మల్లారెడ్డి. నేను దత్తత తీసుకుంటా, ఇది నాది నా గుండెకాయ ఆకాయ అన్నాడు. ఇక మరి తలకాయ మెడకాయ గుండెకాయ అన్నాడు. ఏ కాయనో కానీ ఇట్లా దారుణంగా ఉందట పరిస్థితి. నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, గన్ పార్క్ వద్ద BJYM నిరసన. ప్రజల సంరక్షణకే కమ్యూనిటీ కాంట్రాక్ట్ తనిఖీలు, ప్రజల భయభ్రాంతులకు గురి కావద్దు, సరైన పత్రాలు లేని 50 వాహనాలు సీజ్ చేసిండ్రు. వికారాబాద్ DSP శ్రీనివాసరెడ్డి వెల్లడి. అంగన్వాడీల్లో మౌలిక వసతులు కల్పించాలి, ఇబ్రహీంపట్నంకి సంబంధించి తల్లిదండ్రులకు చైల్డ్ మ్యారేజ్లపై అవగాహన కల్పించాలి, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందించాలని చెప్పేసి చిన్నపిల్లలకు పెళ్లి చేయొద్దని చైల్డ్ మ్యారేజెస్. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ సమస్యలు, రైతులు నష్టపోకుండా చర్యలు అవశ్యం. అగ్రివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ P. రఘురామిరెడ్డి విస్తరణ విద్యా సంస్థల్లో 2 రోజుల సదస్సు నిర్వహించినట్ట. ఇక చిరస్మరణీయులు రాజీవ్ గాంధీ అని చెప్పేసి ఒక వార్త అమీర్పేటకు సంబంధించి. బాలానగర్ సూక్ష్మ పరిశ్రమల సంఘంలో అలజడి, అధ్యక్షుడు అంబటి సునీల్ కుమార్ 15 కోట్ల రూపాయలు స్వాహా చేసినట్ట. గత ప్రభుత్వం సంఘానికి కేటాయించిన స్థలాన్ని అమ్ముకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక మున్సిపల్ పార్క్ కబ్జాకు యత్నం అంట. పార్కులు వీరుకులను కథం చేయరు. ఇక బడంగ్పేట మున్సిపల్ పార్క్ బోర్డును తొలగించిన కబ్జా రాయిళ్లు, కాలనీవాసుల ఫిర్యాదు పట్టించుకునే అధికారులట. చూసుకోలేక వాళ్ళ బాధ. సాంకేతిక విప్లవానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ కుటుంబ సేవలను మరవలేమని చెప్పేసి రాజీవ్ గాంధీ వర్ధంతి సభలో దయానంద్ అంటా ఉన్నాడు. ఇక ఆరాంఘర్ డ్రైనేజీ సమస్య పరిష్కారం కాదా, అండర్ పాస్ వద్ద ఇంకెంతకాలం మురుగులో ప్రయాణించాలని చెప్పేసి రంగారెడ్డి జిల్లా AITC కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి అంటున్నాడు. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు, నవ యువ స్ఫూర్తి ప్రదాత అని చెప్పేసి అనగారిన బతుకుల్లో వెలుగులు నింపిన మహానేత అని చెప్పేసి ఆయనను కొనియాడినరు. మహబూబ్నగర్లో అంటే ఈయన ఎవరు, ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి అన్న ఎమ్మెల్యే. ఇక జర్నలిస్టు ముసుగులో అక్రమ దందాగాలంట, ప్రత్యేక ప్యాకేజీలతో చెలామని. అక్రిడేషన్ కమిటీలో కూడా వాళ్ళే ఉంటున్నారంట. ప్రతి జిల్లాలో 40 నుంచి 50 మంది ప్రైవేట్ సంస్థల వారే. వ్యాపారులకు అమ్ముకునే సంస్థలను రద్దు చేయండి, ఇక కష్టపడే విలేకరులను గుర్తించండి అని చెప్పేసి ఇక్కడ అక్రిడేషన్లన్నీ కూడా కొంతమంది అమ్ముకున్నారంట. ఎందుకంటే అసలైన జర్నలిస్టులకు మొత్తం కార్డులు ఇవ్వకుండా ఈ కొసరగాళ్ళు వచ్చేసి మొత్తం ఆగమాగం చేస్తున్నారట. పైసలు ఇచ్చేసి అవి కొంటున్నారట. కొని వీళ్ళు ఏం చేస్తారు, ఇక దమ్కిలు ఇస్తారు. ఆడికేడికి పోయి నేను జర్నలిస్టు నా చూసినవా అంటే నీదేం చూడాలరా అంటే ఒక కార్డు ఉన్నది నాది ప్రభుత్వ కార్డు అని చూపిస్తారట. వాడు చూపించేసి పైసలు వసూలు చేస్తారట. అటువంటి వాళ్ళకి చెక్ పెట్టాలి. ఇక రోడ్లను బురదగా మారుస్తున్న బాధ్యత రహితులు అని చెప్పేసి ఇక్కడ కొల్లాపూర్కి సంబంధించి వార్త చూసుకుంటే ఇక కల్తీ ఆహార పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు. ఫుడ్ సేఫ్టీ అధికారి మనోజ్ కుమార్ హెచ్చరిక. ఇళ్లల్లోకి వరద కాకుండా చర్యలు, డ్రైనేజీ పూడికతీత పనులు పరిశీలన అని చెప్పేసి మహబూబ్నగర్కి సంబంధించి ఆధునిక పద్ధతితో మామిడి రైతులు అధిక లాభాలు పొందాలి, కలెక్టర్ ఉదయ్ కుమార్ అంటా ఉన్నారు నాగర్ కర్నూలు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకుంటే చట్టసభలకు పంపిస్తే మల్లన్న నిరుద్యోగుల గొంతుకవుతాడు. జర్నలిస్టుగా అనేక సమస్యలపై పోరాటం చేస్తూ వస్తున్నాడు. నిరుద్యోగుల సమస్యలపై అతనికి పూర్తి అవగాహన ఉంది. ఎమ్మెల్సీగా తీర్మానాలను మొదటి ప్రాధాన్యతతోనే ఓట్లతోనే గెలిపించాలి. TPCC లీగల్ సెల్ రాష్ట్ర చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ చెప్తా ఉన్నారు. పొన్నం అశోక్ గౌడ్ అంటే పొన్నం ప్రభాకర్ మంత్రి వాళ్ళ అన్నే ఉన్నట్టున్నాడు. మొత్తం మీద మల్లన్నని చట్టసభలకు పంపించాలని చెప్పేసి ఆయన అంటా ఉన్నాడు. పోరాట యోధుడు తీర్మాన్ మల్లన్న
ఆయన గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. మిర్యాలగూడలో సన్నాహక సమావేశం. హాజరైన స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, పున్నా కైలాష్ నేత అక్రమ కేసులు పెట్టినా తలవంచలేదు బిఎల్ఆర్ అంటా ఉన్నారు. ఇక ఆదమరిచి ఉండొద్దు, ప్రతి కార్యకర్త కృషి చేయాలి పున్నా కైలాష్ నేత పిలుపునిస్తా ఉన్నారు. ఆయన ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నేతగా ఉన్నాడు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో గతం నుంచి గట్టిగా పనిచేస్తుండు కైలాష్ నేత. అటు బిఎల్ఆర్ గారు కూడా అక్కడ మిర్యాలగూడలో ఆయనకు మంచి పేరున్నది ఎమ్మెల్యే గారికి. ఆయన కూడా మొత్తం కూడా వాళ్ళందరూ కూడా అంటా ఉన్నారు 100% మల్లన్నని గెలిపించుకుందామని చెప్పేసి. ఇక ప్రమాదకరంగా ఎన్ఎస్పి టన్నెల్ సైబర్ క్రైమ్ జరిగితే 1930కి కాల్ చేయండి. ఇటీవల కాలంలో అనేక మంది బాధితులు ఉన్నారు. సైబర్ నేరాల సంఖ్య పెరిగింది. ఈ నేరాలపై ఎస్బీఐ మొబైల్ వ్యాన్ ప్రచారం చేపట్టాలి, జెండా ఊపి ప్రారంభించిన అధికారులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఈ 1930కి అంటే ఒకవేళ మీ పైసలు ధన్మని వెళ్ళిపోయినాయి అనుకో, వెళ్ళిపోతే 1930కు కాల్ చేసి అంటే 24 గంటల లోపల ఎంత తొందరగా కాల్ చేస్తే అంత మంచిదంట. తొందరగా కాల్ చేసి ఒకవేళ మీరు సమాచారం ఇచ్చినట్లయితే వాళ్ళు దాన్ని నమోదు చేసుకొని మీ డబ్బులు పోకుండా ఫ్రీజ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుందంట. కాకపోతే అంటే ఒక రోజు దాటిపోయింది, తర్వాత చాలా రోజులు అయిందంటే కొంచెం ఇబ్బందే ఉంటుంది. సైబర్ నేరాలకు అంటే గురి కాకుండా ఉంటే మంచిగా ఉంటుంది, అంటే మనము బాధితులం కాకుంటే మంచిగా ఉంటుంది. చనిపోతూ 6గురికి ప్రాణదానం చేసిన మహిళ బహదూర్పేట మాజీ సర్పంచి భార్య సుజాతనంట. పాపం 2 రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్తో గురైందంట. యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి. అవయవదానం చేసేందుకు భర్త దశరథ అంగీకారం. సంతాపం తెలిపిన ఆలేరు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. పాపం ఆమె చనిపోయిందంట. ఆమె అవయవాలను తీసి వేరే వాళ్ళకి దానం చేసినారు. చనిపోయిన తర్వాత మళ్ళీ బతుకుతున్నది ఆమె ఆ తల్లి. తీర్మాన్ మల్లన్నకే టీజేఎస్ మద్దతు. టీజేఎస్ ప్రధాన కార్యదర్శి కుంట్ల ధర్మార్జున్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తెలంగాణ జనసమితి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నట్లు టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27న జరగనున్న నల్లగొండ, ఖమ్మం, వరంగల్ శాసన మండలి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి టీజేఎస్ పూర్తి మద్దతు ఇవ్వాలని తెలంగాణ జనసమితి పార్టీకి లేఖ రాసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని టీజేఎస్ రాష్ట్ర కమిటీ నిర్ణయించిందన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీర్మాన్ మల్లన్న భారీ మెజార్టీతో గెలుపొందబోతున్నారని ధర్మార్జున్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేసిండు. నిన్న అంటే వాళ్ళు ఆల్రెడీ ఎవరు ప్రొఫెసర్ కోదండరామ్ సార్ మద్దతు తెలియజేసిండు. తర్వాత ఇప్పుడు దాని అంటే పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన ధర్మార్జున్ అన్న కూడా మద్దతు తెలియజేసిండు. మల్లన్నని గెలిపించాలని చెప్పేసి అంటా ఉన్నారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. తీర్మాన్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలి, ములుగు జిల్లా ఇన్ఛార్జి అచ్చునేరు కిషన్ అంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీర్మాన్ మల్లన్నను మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో టీఎంటీ అంటే తీర్మాన్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యుడు ములుగు జిల్లా ఇన్ఛార్జ్ అచ్చునూరి కిషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకులు తర్వాత సిబ్బందికి ఓటును అభ్యర్థిస్తూ వాళ్ళు ప్రచారం చేసిండ్రు. అక్కడ టీం ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి, రైతులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించాలి. రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆఫీసర్ డాక్టర్ పి గోపి. మల్లన్న గెలుపు కోసం కాంగ్రెస్ విస్తృత ప్రచారం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీర్మాన్ మల్లన్నను గెలిపించాలి. నెక్కొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బక్కి అశోక్ అంటా ఉన్నారు. ఇక మల్లన్న గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. తీర్మాన్ మల్లన్న టీం జిల్లా కన్వీనర్ మందు దిలీప్ ఇక్కడ జనగామ జిల్లాకు సంబంధించి. ఇక డమ్మీ పిస్తోల్ గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకుంటారంట వాడవడం. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే సాంకేతిక విప్లవానికి నాంది పలికిన వ్యక్తి రాజీవ్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. రాజీవ్ గాంధీ నిన్న వర్ధంతా జయంత. తాగునీటి సమస్యకు చెక్ పెట్టిన అధికారులు అని చెప్పేసి ఒక వార్త. ఇక మల్లన్న గెలుపు కోసం మేము సైతం. తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తీర్మాన్ మల్లన్న గెలుపు జయంగా నియోజకవర్గం రిపోర్టర్లు సైతం భారీగా మొత్తం కూడా ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారంట. జర్నలిస్టులు మీకు అందరికీ కూడా వందనం. ఎందుకంటే మీరు అంటే ఒక జర్నలిస్టుగా ఉన్నటువంటి తీర్మాన్ మల్లన్న చట్టసభల్లోకి వెళ్తా ఉన్నాడు. మీ అందరి మద్దతు 100% అవసరం. మీరు ఇస్తున్నట్టు అందరికీ కూడా ధన్యవాదాలు. ఆర్యవైశ్యుల అభివృద్ధికి కృషి చేస్తా పశుమర్తి చంద్రరావు 3 మండలాల వైశ్యులతో సమావేశం నిర్వహించారు. అక్కడ కోమటోళ్ళు అంతేనా వైశ్యులు. ఇక ప్రభుత్వ చెరువు భూమిని కాపాడాలి. 2011లో ప్రభుత్వ భూమిగా ఉన్న చెరువు భూమి 2017లో ఇతరులకు పట్టా అనుమతులు లేకుండా భారీ యంత్రాలతో రాత్రి పగలు జరుగుతున్న మట్టి తవ్వకాలు. ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి.
ఇక మా బాబుకు ప్రాణం పోయారు, బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న బాలుడు ఆపన్నహస్తం కోసం తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉన్నారంట. పాపం ఇటువంటి పరిస్థితి రావద్దు భయ్. ఇక స్పోర్ట్స్ వార్తలు చూసుకుంటే చిత్తుగా ఓడిన హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో కేకేఆర్ గ్రాండ్ విక్టరీ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. క్వాలిఫైయర్లో సన్ రైజర్స్కు ఘోర పరాజయం, కీలక మ్యాచ్లో తేలిపోయిన హైదరాబాద్. ఇక రాజస్థాన్ బెంగళూరు మధ్య ఇవాళ ఎలిమినేటెడ్ మ్యాచ్ జరుగుతుంది. అవకాశం వస్తే టీమిండియా హెడ్ కోచ్గా సేవలు అందిస్తా అని చెప్పేసి హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిండు. ఇక కాసా బ్లాంకా చెస్ ఛాంపియన్గా కార్ల్సన్ ఆనంద్కు 3వ స్థానం లభించిందంట. ఇక మూవీ వార్తలు చూసుకుంటే రకుల్ బికిలీ అందాలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇన్స్టాలో హనీమూన్ ఫోటోలు వైరల్ అవుతున్నాయంట. ఈ హనీమూన్కి ఎప్పుడు పోయింది? పెళ్ళయిందా? ఏం పాడ మరి పెళ్ళే ఇది మంచి మంచి బట్టలు వేసినట్టున్నది. సగం ఏందో ఏం పాడ ఇది. వాళ్ళకి పాపం పేదరికం కావచ్చు, అది దొరకక చిన్న చిన్న ఇట్టింత చేస్తుంటారు వాళ్ళు. రకుల్ బికినీ అందాలని చెప్పేసి బికినీ పైన మంచిగా ఉన్నదంట. ఇక ఛాతిపై నా పేరుతో టాటా అని చెప్పేసి టాటూ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. చొక్కా విప్పి చూపించడంతో హడలిపోయా అని చెప్పేసి కాదలంటుంది. ఎవరు చూపించారు ఏమో. ఇక కేన్స్ రెడ్ కార్పెట్పై మెరిసిన యూట్యూబర్ నిహారిక పలుచటి బ్లాక్ డ్రెస్లో రచ్చ చేస్తూ స్కిన్ షో చేసిందంట. మంచిగా ఉన్నది. సాగా అంటే మొత్తం అంటే ఇట్లా ట్రాన్స్పరెంట్గా చూస్తారు వాళ్ళు. ఎట్లా ఎందుకంటే వీళ్ళు సమాజ సేవకులు పాపం. అంటే సినిమా వాళ్ళంటే నిజంగా కూడా సమాజానికి సేవ చేస్తారు వాళ్ళు. అంటే వినోదాన్ని అందిస్తారు, సంతోషాన్ని. ధైర్యం పరాక్రమంతో భారతీయుడు 2 ఇక ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్. ఇవాళ ఫుల్ సాంగ్ రిలీజ్ చేస్తారంట. నిన్న తీన్మార్మలకి సంబంధించి అక్కడ పర్యటనకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. ఖమ్మం జిల్లాలో తర్వాత ఇక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ తర్వాత ఇక్కడ మొత్తం కూడా భారీగా పబ్లిక్ వచ్చేసిండ్రు. అందరు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, తర్వాత ఎమ్మెల్యేలు, మంత్రులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు తీన్మార్మల అభిమానులు, ఇక్కడ విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ కూడా సబ్బండ వర్గాలన్నీ కూడా ఆదరిస్తూ ఉన్నాయి. శభాష్ తీన్మార్మల అంటున్నాడు పొంగులేటి సీనన్న. తీన్మార్మల గెలుపు ఖాయం. నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్మల గెలుపు ఖాయమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం ఖమ్మం రూరల్ మండలంలోని టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పొంగులేటి తీన్మార్మల పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేసీఆర్ ముక్కు నేలకు రాసిన మల్లన్న విజయాన్ని ఆపలేరని, 1,25,000 మెజారిటీతో ఘన విజయం సాధిస్తారని అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ధీమా వ్యక్తం చేసిండ్రు. నిన్న జరిగిన ఫోటోలు ఇవన్నీ కూడా ఇక్కడ ఖమ్మంలో జరిగిన సభ మొత్తం అన్ని వర్గాల నుంచి పూర్తిగా మద్దతు లభిస్తూ ఉంది. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి దిశ చూద్దాం. రిజర్వేషన్లను వ్యతిరేకించిన నెహ్రూ అంబేద్కర్ లేకుంటే ఎప్పటికీ అమలు చేసేవారు కాదు. నాటి సీఎంలకు రాసిన లేఖల్లో స్పష్టం. కాంగ్రెస్ హయాంలోని ప్రధానులంతా ఇంతే. ఎస్సీ, ఎస్టీ, బీసీలను, ఓబీసీలను కాంగ్రెస్ ఎన్నడూ గౌరవించలేదు అని చెప్పేసి బీహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. ఒకవేళ అప్పుడు అంబేద్కర్ కనుక లేకుంటుంటే అక్కడ ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ మొత్తం కూడా ఏది రిజర్వేషన్లను ఖతం చేసేటోడు అని చెప్పేసి అంటా ఉన్నాడు. అది కరెక్ట్ కాదని చెప్పేసి వీళ్ళు కౌంటర్ ఇచ్చిండ్రు. రిజర్వేషన్లను హిందూ ముస్లిం సమస్యగా మార్చారు. వివాదాలు సృష్టిస్తున్న బీజేపీ ఆర్థికంగా వెనుకబడిన ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ ప్రయోజనాలు అందిస్తాం. భయపడి పార్టీ మారిన వారికి గుర్తింపు ఉండదు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అంటా ఉన్నారు. బీజేపీదే విజయం అని చెప్పేసి ఆ పార్టీకి 370 కన్నా తక్కువ సీట్లే వస్తాయని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ అంటా ఉన్నాడు. ఇక బోనస్ పాలిటిక్స్. సన్నాలకు ప్రకటించడంపై రాజకీయ దుమారం. ప్రభుత్వం ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది. బోనస్ను సన్నాలతో మొదలు పెట్టాం. 3 రోజుల్లోనే ధాన్యం కొనుగోలు పేమెంట్ చేస్తాం. ప్రతిపక్షాలు కావాలని రైతులను గందరగోళానికి గురి చేస్తూ ఉన్నాయి. ఇక గత ప్రభుత్వంతో పోలిస్తే ధాన్యం కొనుగోలులో ముందు మొలకెత్తిన ధాన్యాన్ని కొంటామని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటుండు. దొడ్డు రకానికి ఇవ్వాలని డిమాండ్. సన్నాలను ప్రోత్సహించేందుకే బోనస్ అంటున్న ఆఫీసర్లు. ఖరీఫ్ సీజన్ టైంలో ఇరకాటంలో రాష్ట్ర ప్రభుత్వం. ఇక రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందని అనుమానాలు. ప్రస్తుతం ధాన్యం కొనుగోలులో సమస్యలు. మరోవైపు విత్తనాల కోసం అన్నదాతలు క్యూ కడతా ఉన్నారంట. ఇక ప్రభుత్వాన్ని వదిలిపెట్టకపోతే ఏం చేస్తావు? అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాల్సిందే. రైతాంగాన్ని ఏకం చేసి
వారి పక్షాన పోరాడతారట. పంట నష్టపరిహారం ఎకరాకు కనీసం కలిస్తారా మీరు? హరీష్ రావు, మీ మామ కలిసిండా, నువ్వు కలిసినావా, అక్కడ కేటీఆర్ కలిసిండా, ఎవరు కలిస్తారు పబ్లిక్ని? ఎంత అహంకారం ఉండే ఏడిపోతారు. ఇప్పుడు హైదరాబాద్కు ఫైనల్ ఛాన్స్. క్వాలిఫైయర్ 1 మ్యాచ్లో కేకేఆర్ చేతిలో ఘోర పరాభవమైంది. కీలకంగా మారిన క్వాలిఫైయర్ 2 మ్యాచ్ ఇక నిరాశపరిచిన సన్ రైజర్స్ బ్యాటర్స్, వారిని కట్టడి చేసిన బౌలర్ మిచెల్ స్టార్క్ ఇక ఫైనల్కు దూసుకెళ్లిన కోల్కతా. చెరో అర్ధ సెంచరీతో చెలరేగిన శ్రేయస్, అక్కడ వెంకటేష్ అయ్యారు. పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ, త్వరలో కొత్త టెక్స్టైల్ పాలసీకి అంకురార్పణ. మెడికల్ టూరిజం, గ్రీన్ ఎనర్జీ పాలసీలు సైతం ఎలక్షన్ కోడ్లోపే సిద్ధం చేయండి. టీజీఐఐసీపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించిండు. మద్యం అమ్మకాలు తగ్గితే నష్టమేంటి? కొత్త మద్యం బాటిల్ దుష్ప్రచారమే. తప్పుడు రాతలు రాసిన పత్రికలపై 100 కోట్ల రూపాయల దావా వేస్తామని చెప్పేసి మంత్రి జూపల్లి కృష్ణారావు అంటున్నారు. రాష్ట్ర గీతానికి తుది మెరుగులు. అవతరణ దినోత్సవం రోజున ఆవిష్కరణ. కీరవాణి సంగీత దర్శకత్వంలో ఫైనల్. 1.5 నిమిషాల నిబిడి ఉండే అవకాశం ఉందంట. రాష్ట్రంలో యూట్యాక్స్ రకరకాల ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. రైస్ మిల్లర్లతో మంత్రి ఉత్తమ్ కుమ్మక్కు. మొత్తం 950 కోట్ల రూపాయల కుంభకోణం. అందులోంచి కేసీ వేణుగోపాల్కు 500 కోట్ల రూపాయలు. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిండు. అయితే యూట్యాక్స్ పచ్చి అబద్ధం. పాపులారిటీ కోసమే ఏలేటి తపన. అందుకే నిత్యం కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ ఉన్నాడని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటా ఉన్నారు. అర్ధరైతే ఆరోపణ చేస్తే సహించమని చెప్పేసి మంత్రి హెచ్చరిస్తూ ఉన్నారు. యూట్యాక్స్ పేరుతో తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పాపులారిటీ కోసం నిత్యం వార్తల్లో ఉండాలనే తపనతో బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిత్యం కాంట్రవర్సీ కామెంట్ చేస్తున్నారని ఒక ప్రకటనలో చెప్పిండు. యూనివర్సిటీలకు ఇన్ఛార్జి వీసీలు 10 మంది ఐఏఎస్లకు బాధ్యతలు అప్పగించారు. వచ్చే నెల 15 లోపు కొత్త వారి నియామకం ఉంటుంది. ఇక వీలైనంత త్వరగా రిక్రూట్ చేయాలన్న యోచనలో సర్కారు ఉంది. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను చేయొద్దని వీళ్ళు అనుకుంటా ఉన్నారంట. ఇక హెల్త్ వర్సిటీ వీసీ మార్పు లేనట్టేనా? 10 ఏళ్లుగా ఒకే స్థానంలో కంటిన్యూ అవుతున్నాడంట. ఆరోగ్య వర్సిటీకి సంబంధించి ఆరోగ్య యూనివర్సిటీ అంటే హెల్త్ వర్సిటీకి సంబంధించి మొత్తం కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. తర్వాత ఇది నర్సింగ్ వీళ్ళకి సంబంధించి కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. రకరకాలుగా జరుగుతూ ఉంది. కాబట్టి దానిపైన కూడా మరి దృష్టి సారిస్తే బాగుంటుంది. ఇక సన్సెట్ టు సన్ రైజ్ హైడ్రామన్ అంటే రాత్రి నుంచి పొద్దుగాడు దాకాని. హైదరాబాద్కు చెందిన వాసు ఆధ్వర్యంలోనే రేవ్ పార్టీ. 150 మంది హాజరు. అందులో తెలుగు, కన్నడ, సినీ సెలబ్రిటీలు సైతం. పార్టీలో MDMA, కొకైన్, హైడ్రో గంజా గుర్తింపు అంట. 2 సూత్రధారులు, 3 షెడ్లర్లు అరెస్టు. అందరి రక్త నమూనాలు సేకరించాం. బెంగళూరు సిటీ సిపి దయానంద చెప్తా ఉన్నాడు. మేడిగడ్డ రిపేర్ బాధ్యత ఎలాంటిదే. సొంత ఖర్చుతో కాంట్రాక్టు సంస్థ చేపట్టాలి. స్పష్టమైన నిర్ణయం తీసుకున్న సర్కార్. కంప్లీషన్ సర్టిఫికెట్ ఇవ్వలేదని ఇరిగేషన్ శాఖ వాదన. ఇంకా పేమెంట్ జరగాల్సి ఉందన్న ప్రభుత్వం. ఇక డిఫెక్ట్ లయబిలిటీ అగ్రిమెంట్ దశకు చేరుకోని సంస్థ. NDSA సిఫారసుల అమలుకు రంగం సిద్ధం చేసిండ్రు. ESC చైర్మన్గా 4గురితో కమిటీ చేసిండ్రు. మేడిగడ్డ రిపేర్ల బాధ్యత ఎలాంటి సంస్థదే అని స్పష్టం చేసిన ప్రభుత్వం అందుకు తగిన కారణాలపైన స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నది. ఇక మేడిగడ్డ బ్యారేజీని నిర్మించిన ఎల్ఐఎన్టీ కంపెనీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి కంప్లీషన్ సర్టిఫికేట్ సైతం ఇవ్వలేదని ఇరిగేషన్ డిపార్ట్మెంటు వాదిస్తూ ఉంది. ఇక 38 లక్షల రూపాయల నగదు, 60 తులాల బంగారం మొత్తం వస్తున్నదట. 40 కోట్ల రూపాయలు పట్టుబడ్డదట. కథ కాకగాడు వాడు ఇంకా కొడతారంట, తిడతారంట, వాని కథ వేరే ఉంటుందట లెక్క. ఇటువంటి లంగల వల్ల మంచోళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. ఇక జూనియర్ డాక్టర్ల సమ్మె వాయిదా ప్రకటించిన అసోసియేషన్ కమిటీ చర్చల తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటారట. ఇక సింగపూర్ ఎయిర్లైన్స్ విమానంలో కుదుపులు. 1 మృతి, 30 మందికి పైగా గాయాలైనాయంట. బ్యాంకాక్లో ఎమర్జెన్సీగా ల్యాండ్ అయింది. మొబైల్ రికవరీలో రాష్ట్రం సెకండ్ అంట. మరి చాలామంది ఫోన్లు దొరుకుతలేవు, మీరు బాగానే చెప్తున్నారు కానీ పోయిన ఫోన్ అట్టే పోతున్నది. 13 నెలల్లో 30,000 ఫోన్ రికవరీ. మొదటి స్థానంలో కర్ణాటక ఉందంట. ఇక హెల్త్ వర్సిటీ ఎవరు వీసీ మార్పు లేనట్టేనా అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. ఇది దిశలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి విజయక్రాంతి చూద్దాం. 6 కొత్త పాలసీలు. కోడ్ ముగిసేలోగా పారిశ్రామిక అభివృద్ధికి కొత్త పథకాలు పూర్తి కావాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. MSME, ఎక్స్పోర్టు, న్యూ లైఫ్ సైన్సెస్, రివైజ్డ్ EV, మెడికల్ టూరిజం, గ్రీన్ ఎనర్జీ ఈ రంగాల్లో కొత్త విధానాల కోసం కసరత్తు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారుల వెల్లడి. ఇండస్ట్రియల్ కార్పొరేషన్పై సీఎం సమీక్ష నిర్వహించిండు. సన్నవడ్లతో బోనస్ మొదలు. తడిసిన మొలకెత్తిన ధాన్యానికి MSP. ఇక
చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం. ధాన్యం కొనుగోలుపై బీఆర్ఎస్ అబద్ధాలు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అంటా ఉన్నారు. ఇక ప్రోగ్రెస్ రిపోర్ట్ రోజంతా కొన్న ధాన్యం 75,000 టన్నులే, ఇంకా సేకరించాల్సి 38 లక్షల టన్నులు అని చెప్పేసి ఈ లెక్కన మొత్తం కొనేందుకు 50 రోజులు పడుతుంది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. రేవ్ పార్టీలో హేమ, ఆమెతో పాటు మరో 100 మంది 5గురిపై కేసు నమోదు చేసినట్ట బెంగళూరు సిపి దయానంద్. ఆమె నేను ఫామ్ హౌస్లో ఉన్నా అని చెప్పేసి ఆమె వీడియో కూడా పెట్టింది, మరి ఏందో తెలియదు. ఇక కొత్త బ్రాండ్లు ఎక్కడివి తప్పుడు వార్తలు రాస్తున్న నమస్తే తెలంగాణ 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తామని చెప్పేసి మంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరిక. మద్యం అమ్మకాలు తగ్గితే బీఆర్ఎస్కు వచ్చిన నష్టం ఏంటి? టెండర్లు లేకుంటేనే 10 ఏళ్లుగా ఒకరే హోలోగ్రామ్ తయారు చేసిందంట. ఏళ్ల తరబడి ఉన్న వారికి స్థానచలనం తప్పదు. ఎన్నికల కోడ్ ముగిశాక ఎక్సైజ్ శాఖలో ప్రక్షాళన చేస్తామని చెప్పేసి మంత్రి జూపల్లి కృష్ణారావు అంటున్నారు. యూనివర్సిటీలకు ఇన్ఛార్జి వీసీలు నియమించారు. పసుపుకు 18,639 రూపాయలు వలికిందంట. తవ్విన కొద్దీ ఆస్తులు ఏసీబీ కథ ఇట్లుండదంట లెక్క. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. రాష్ట్ర గీతం రెడీ. 1.5 నిమిషం నిడివిలో జై జై హే తెలంగాణ గీతం. సంగీతం అందించనున్న ఎంఎం కీరవాణి అంత్యశ్రీ రాసిన గీతంలో స్వల్ప మార్పులు చేసిండ్రు. జూన్ 2న దశాబ్ది ఉత్సవాల్లో ఆవిష్కరణ. గీతాన్ని విని ఓకే చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. తెలంగాణకు ప్రత్యేక రాష్ట్ర గీతం ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో అందశ్రీ రాసిన రాష్ట్ర గీతాన్ని ఆమోదిస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే తెలంగాణ ఉద్యమం కంటే ముందు ఈ గీతాన్ని రచించారు. అయితే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఏర్పడింది. అందులో భాగంగానే ఆ గీతం రాసిన అందశ్రీకి కొన్ని మార్పులు చేయాలని ప్రభుత్వం సూచించింది. అందులో భాగంగా అందశ్రీ ఈ గీతంలో మార్పులు చేసి ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. సాధారణ దొంగ అనేవాడు ఎవరిని దోచుకోవాలో తానే ఎంచుకుంటాడు, కానీ నిన్ను దోచుకోవాలనే రాజకీయ దొంగను నువ్వే ఎన్నుకుంటావు. సాధారణ దొంగను పోలీసులు తరిమి పట్టుకుంటారు, కానీ రాజకీయ దొంగకు ఏ హాని కలగకుండా పోలీసులే కాపాడుతుంటారు. ఈసారి అయినా నీతి నిజాయితీ పరులకు ఓట్లు వేయండి. అయ్యా చదువుకున్న మేధావుల్లారా, వేలి ముద్రలను సర్పంచులుగాను ఎంపీటీసీలుగాను జెడ్పీటీసీలుగాను ఎన్నుకుంటున్నారు. మీతోనే మార్పు మొదలు పెట్టండి. ఎన్ని రోజులు జెండాలు మోస్తారు? మీరే నామినేషన్ వేయండి. ఇది నువ్వు మారాల్సిన టైం, ఇది నువ్వు కష్టపడే టైం, ఇది నువ్వు గెలవాల్సిన టైం అని చెప్పేసి తాండూరు వెంకటేష్ అంటున్నాడు. చదువుకున్న వాళ్ళు రావాలని కోరుకుంటున్నాడు. ఇక సిసిఎస్ ఏసీపీ ఇంట్లో ఏసీబీ సోదాలు జరిగినాయి. తెలుగు రాష్ట్రాల్లో 14 చోట్ల సోదాలు జరిగినాయి. హైదరాబాద్లో 6 చోట్ల తనిఖీలు. మొత్తం కూడా 40 కోట్ల రూపాయలు ఆస్తులు జప్తు చేసిందట. పాలనపై దృష్టి. ప్రపంచంతో పోటీ పడేలా పారిశ్రామిక విధానాలు. పారిశ్రామిక అభివృద్ధికి కొత్తగా 6 పాలసీలు. కార్మికులకు ఉపయోగపడేలా పవర్లూమ్ హ్యాండ్లూమ్ పాలసీ అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. ఇక వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీలు. ముగిసిన యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల పదవీ కాలం. 10 యూనివర్సిటీల బాధ్యతలను ఐఏఎస్లకు అప్పగింత. ఉస్మానియాకు దానకిషోర్, జేఎన్టీయూకు బుర్రా వెంకటేశం. తెలుగు వర్సిటీ వీసీగా శైలజా రామయ్యర్ నియామకం. కేయూలో కీలక ఫైళ్లు మాయమైపోయినాయంట. రిజిస్ట్రార్కు ఫిర్యాదు. ఫైళ్లను ఫ్యాబ్రికేట్ చేయడానికే కార్యదర్శి ఇస్తారి ఆరోపణ. ఇక వార్ వన్ సైడే. మోడీ అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తారు. వారణాసిలో ఎన్నికల ప్రచారంలో బండి. కాశీలోని తెలుగు ప్రజలు నివసించే ప్రాంతాల్లో ప్రచారం. ప్రతి ఒక్కరూ ప్రధానికి ఓటు వేసేలా కృషి చేయాలని చెప్పేసి అభ్యర్థించిండు బండి సంజయ్. ఇక అధికారుల ఆదేశాలను లెక్క చేయని డాక్టర్ అమ్మ. 3 రోజులుగా సుప్రజ హాస్పిటల్లో ఓపీ చూస్తున్న డాక్టర్ సుప్రజ 15 రోజుల పాటు ఓపీ సేవలు నిలిపివేయాలని ఆదేశించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. అయితే అడ్డుకునేది ఎవరూ లేదనే ధీమాతోటి ఓపీ సేవలు చేస్తూ ఉందంట ఆమె. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న జిల్లా అధికారులు. ఇక టీఎస్ఐఐసి స్థలాలకు షెడగోపం. స్థలాలు కేటాయించింది పరిశ్రమల కోసమా ప్రైవేట్ వ్యాపారం కోసమా? గాడి తప్పి సాగుతున్న టీఎస్ఐఐసి అధికారుల పాలన. పటాన్ చెరువు జోనల్ మేనేజర్ అనురాధ వింతపోకడ అక్రమ నిర్మాణాలకు సీజ్ చేసిందట. చేశామంటే కలరింగ్ ఇస్తా ఉన్నారు. ప్రైవేట్ స్థలం అంటూ 100 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని కొనుగోలు చేసిన కేటుగాలు. అవినీతికి పాల్పడిన అక్రమార్కులను సక్రమం చేస్తున్నారా? సీఎం టీఎస్ఐఐసి అక్రమాలపై దృష్టి సారిస్తే ప్రభుత్వ ఖజానాకు 100 కోట్ల రూపాయల పైసలు వస్తాయంట. కూటమికి బుద్ధి చెప్పిన ప్రజలు 5 దశల్లోనే వారి ఓటమి ఖాయం. జూన్ 4న ఫలితాలతో మరింత స్పష్టం. బీహార్ ప్రచారంలో ప్రధాని మోడీ అంటుండు. ఇక ధాన్యం కొనుగోలుపై దుష్ప్రచారం. వరి వేస్తే ఉరి అన్నావా? విమర్శించేది. ఇక చివరి గింజ వరకు కొంటూనే ఉంటాం. తడిసిన మొలకెత్తిన ధాన్యం కూడా సేకరిస్తామని చెప్పేసి అక్కడ మంత్రులు చెప్తా ఉన్నారు. ఇది
ఆదాబ్లో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. భారత్ అమెరికా భాగస్వామ్యం ప్రపంచానికి భాగ్యదాయకం అని చెప్పేసి ఇక్కడ అవకాశాలు పుష్కలం, అందుకే మా పారిశ్రామికవేత్తల చూపు మరింతగా అటువైపు. జనరిక్ ఔషధాలకు మాకు ఇండియానే ఆధారం. ఈనాడు ప్రత్యేక ఇంటర్వ్యూలో అమెరికా రాయబారి ఎరిక్ గాడ్సెట్టి అంటా ఉన్నారు. ఇక అనువనువు జల్లెడ పట్టాల్సిందే, కాళేశ్వరంపై అన్ని కోణాల్లో వివరాలు ఇవ్వండి. ఈ నెల 25లోగా సమగ్ర నివేదిక సమర్పించాల్సిందే. ఇంజనీర్లకు నీటిపారుదల శాఖ కార్యదర్శి ఆదేశం, ఏ ఒక్క అంశాన్ని దాచొద్దని సమీక్షలో సీఎం స్పష్టీకరణ. తదనుగుణంగా విచారణ కమిషన్కు నివేదించేందుకు అడుగులు వేస్తా ఉందంట. మొత్తం మీద అనువనువు జల్లెడబట్టాల్సిందే, కాళేశ్వరంపై అన్ని కోణాల్లో వివరాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. పారిశ్రామిక అభివృద్ధితో ప్రపంచంతో పోటీ పడాలి. చేనేత మరమగ్గాల ఆధునీకరణకు వడ్డీ లేని రుణాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిండ్రు. ఇక జూన్ 2న జై జై హే తెలంగాణ ఆవిష్కరణ, సీఎం రేవంత్ రెడ్డితో అందశ్రీ కీరవాణి భేటీ అయినరు. ఇక ఏసీపీ మహేశ్వరరావు ఉమామహేశ్వరరావు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు అంట. 37.5 లక్షల రూపాయల నగదు, 60 తులాల బంగారం తీసుకొచ్చిందంట. నగలు, 2 బ్యాంకుల లాకర్లు, 17 ప్రాంతాల్లో స్థిరాస్తులు గుర్తించిందట. మాను రూపంలో మాటు వేసిన మృత్యువు, చెట్టు రూపంలో పాపం వాళ్ళ పైన పడ్డదంట. పాపం భర్త చచ్చిపోయిండు, భార్య ఆసుపత్రిలో ఉంది. ఆసుపత్రి ఆవరణలో దంపతులపై కూలిన చెట్టు, భర్త మృతి, భార్యకు తీవ్ర గాయాలని. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఆసుపత్రి వద్ద చెట్టు విరిగి ఛాతిపై పడడంతో ప్రాణాలు వదిలిన రవీంద్ర, వెనుక రక్తమొడుతున్న సరళాదేవి పాపం. ఇక పెద్దలకు బీసీజీ టీకా 2025 నాటికి క్షయ నిర్మూలనే లక్ష్యం. రాష్ట్రంలో 17 జిల్లాల్లో 60 లక్షల మందికి ఇచ్చేలా ఏర్పాట్లు. జూలై ఆఖరు లేదా ఆగస్టులో ప్రారంభమంట. ఇక ఇన్ఛార్జి బీసీలుగా సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించింది 15 సీట్లకి. ఇక ఈ వానాకాలం ఆశాజనకమే, మంచిగా బాగా పంట కూడా వేసుకోవచ్చంట. పోలింగ్ బూత్లలో పిన్నెల్లి విధ్వంసం. ఏపీలో ఎన్నికల రోజు ఈవీఎం వీవీప్యాడ్లకు నేలకేసి కొట్టిన మాచర్ల ఎమ్మెల్యే, వెబ్ కెమెరాల్లో రికార్డైన ఘటన అని చెప్పేసి ఏపీకి సంబంధించి. ఇక సింగపూర్ విమానాశ్రయంలో బాధి కుదుపు, 1 మృతి, 30 మందికి గాయాలైనాయి. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈమె ఏమంటుందో చూద్దాం. ఈమె వచ్చినవా? ఓకే. సన్నవడ్లతో బోనస్ ప్రారంభం అని చెప్పేసి ఎన్నికల ముందే చెప్పామని ముఖ్యం కాదు, గత ప్రభుత్వం కంటే అన్నింట్లో మెరుగుగా ఉన్నామని చెప్పేసి అక్కడ మల్లు భట్టి విక్రమార్క అంటా ఉన్నారు. పండని పంటకు బోనస్, మరో గ్యారంటీ బోగస్ అని చెప్పేసి ఈ లంగ కథలు మాట్లాడుతున్నది. ఈ విషయం ఏంటంటే పండని పంటకి ఎట్లయితుంది? పైసలు 500 రూపాయలు వేస్తే ఆటోమేటిక్గా ఆ పంట వండిస్తారు. ఎందుకు వండతలేదు అంటే మీరు చేసిన లంగ కథలకే వండతలేదు అని చెప్పేసి ప్రజలు అంటున్నారు. మేము అంటలేము. ఎందుకనంటే విషయం ఏంటంటే మీరు దొడ్డర్లు సన్నొడ్లకు ఇస్తా అని చెప్పినారు, ఇయ్యలేదు. ఇవ్వకపోతే ఏమవుతుంది? దొడ్డొడ్లు కొంచెం ఎక్కువ పడతాయి కాబట్టి అవే వండిస్తున్నారు. అవే వండించడంతో ఏమవుతుంది? ఇక్కడ సన్నొడ్లు దొరకలేవు. సన్నొడ్లు దొరకకపోతే ఏమవుతుంది? సన్నబియ్యం దొరకలేవు. సన్నబియ్యం దొరకకపోతే ఏమవుతుంది? రేటు పెరిగిపోయింది. రేటు పెరిగిపోయినాక ఏమవుతుంది? ప్రజలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి దొడ్డొడ్లు కాదని ఆయన సన్నొడ్లకు బోనస్ ఇస్తామంటున్నారు. అంచెలంచెలుగా దాన్ని కూడా ఇస్తారంట. ఇక బోనస్పై కాంగ్రెస్ రోజుకో మాట అని చెప్పేసి రోజుకో మాట ఏం లేదు, బరాబర్ ఇస్తా అంటున్నారు. నాడు ఎరువుల కోసం, నేడు విత్తనాల కోసం అని చెప్పేసి ఈ కథలు ఇవన్నీ చూసుకో. 10 ఏళ్ల కిందటి సీన్ మళ్ళీ రిపీట్ అంట. రాష్ట్రంలో కొత్తగా యూ ట్యాక్స్ అని చెప్పేసి, ఇక రాష్ట్రంలో మద్యం కొరత లేదు అని చెప్పేసి అన్ని డిపోల్లో అన్ని రకాల బ్రాండ్లు నిల్వ ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు మంత్రి. ఇంకా ఏసీపీ అక్రమాస్తులు, ఇక్కడ 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా నమస్తే పైన దావా ఇస్తానని చెప్పి అక్కడ జూపల్లి కృష్ణారావు అంటున్నారు. ఇంతేనా? ఏమే ముత్తూట్ అంటే ముత్తూటు, ఇక్కడ ఏంది కేఐటి అంట, కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్, ఇంతేనా? ఇక ఇంకేమున్నా కానీ శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం తిథి చతుర్దశి సాయంత్రం 6:48 వరకు, నక్షత్రం స్వాతి ఉదయం 7:46 వరకు, తదుపరి విశాఖ. ఇక వర్జం పగలు 1:44 నుంచి పగలు 3:26 వరకు, రావుకాలం పగలు 12:12 నుంచి పగలు 1:50 వరకు, దుర్ముహూర్తం పగలు 11:46 నుంచి పగలు 12:35 వరకు, అమృతకాలం రాత్రి 11:54 నుంచి రాత్రి 1:36 వరకు. అంటే మరి ఈ కథ ఏదో ఉన్నట్టు